దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక. ప్రియమైన సీయోను సంఘస్థులారా, సహోదరి సహోదరులారా, అందరూ బాగుండారు కదండి. ప్రభు యొక్క తన మహాకృప తన రెక్కల చోట్ల మనం భద్రపరిచి సజీవు లెక్కలో ఉంచాడు. ప్రపంచమంతా ఎంతో ఆందోళనకరంగా ఉన్నప్పటికీ తన అపారమైన కృప, తన వాత్సల్యత మన ఎడల ప్రభు విస్తరింపచేసి మరి యొక్క పరిశుద్ధ దినంలో ప్రవేశించే భాగ్యం మనకి ఇచ్చాడు. ఈ యొక్క పరిశుద్ధ దినం అనేది ప్రభువుని ఆరాధించే దినం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనది అంటే ప్రభువుకి ప్రీతికరమైనది, ప్రభువుకు మనోహరమైనది ఏంటండి మనం ఆరాధించడం అంటే. కాబట్టి ఈ ఆరాధన ఈ మొదటి ఆరాధన ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. ప్రభు వైపు చూద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభు, మీ అపారమైన ప్రేమకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. గతించిన దినములన్నింటిలో మీ కృపాక్షేమములు మా ఎడల విస్తరింపజేసినందుకు మీకు స్తోత్రాలు. ఇక పరిశుద్ధ దినమందున ఆయన ఇక మొదటి ఆరాధన ప్రార్థనలతో మేము ప్రారంభించుకున్నాం. ప్రభా, మీ వైపే మేము చూస్తున్నాం. పాటల ద్వారా మహిమ పొందండి. పాటలు పాడుతున్న యవన బిడ్డలకు కావాల్సిన మీ కృపను, మీ దయగల జ్ఞానం హస్తం వారికి తోడుగా ఉంచండి, బలపరచండి. ఆరాధన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఆత్మతో సత్యంతో ఆరాధించే సమయంలో కృపను అనుగ్రహించండి. ప్రైజ్ అండ్ వర్షిప్లో సహాయించండి. వాక్య సమయంలో మాకు దర్శించి మాతో మాట్లాడి సహాయం దయచేయండి. ఆయన ప్రతి ఒక్కరు ప్రభు ఈ దినం జరిగి 3 ఆరాధనలో ప్రభు ఏదో ఆరాధన తప్పకుండా వారు పాలు పొంది ఎందు బలపరచబడి ఎందు ఆనందించాలి సహాయం. నిన్ను తృప్తిపరిచే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు వారి దీవెనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. మనం సియోను మధుర గీతములోంచి మన యొక్క సంఘ యవనస్తులు అనగా యూత్ వారు చక్క పాటలకు యూత్ కొయిర్ మరి చక్కగా పాడి ప్రభుని స్తుతిస్తున్నారు. వారితో కలిసి మన గృహాల్లో మన యొక్క పాటల పుస్తకాలు మనం ముందు పెట్టుకొని పాడదాం. మన గృహాల్లోనే చక్కటి సిద్ధపాటుతో మనం బైబిల్ చర్చకు వచ్చినప్పుడు బైబిల్ పాటల పుస్తకాలు పెన్నెల్లో పెట్టుకొని వస్తాము. ఆ విధంగానే సిద్ధపడి కూర్చొని ప్రభుని స్తుతించినట్టు మనకి ఎంత ఆశీర్వాదం. కొన్ని పాటలు పాడి ప్రభుని స్తుతించి ఘనపరిచి మహిమపరుద్దాం. సియోను మధుర గీతాల నుంచి పాట సంఖ్య 159, 159. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదని పాట పాడుతున్నాం కదండి. ఎంత గొప్ప తరుణాన్ని ఇచ్చాడు ఈ ఉదయకాలంలో. ఆయన స్థుతించడానికి ఎంత గొప్ప తరుణాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆనందంతో ఆయన తీరుతాం.
దీను మధుర గీతాల నుంచి పాట సంఖ్య 308 308. వాసులను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా వాసులను సిలువలో పాప క్షమా కరుణలో నా పాపము పోసి సిలువకు నీతో యావతి చేసే కరుణలో నా పాపము పోసి సిలువకు నీతో యావతి చేసే కరుణారా దీను మధుర గీతాల నుంచి పాట సంఖ్య 249 249. ప్రభు గొప్ప కార్యాలు చేసిందని మనం ఉత్సాహించేది మన పాట పాడచ్చు కదండి. ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేసిన ప్రభు ఆయన ఎంత కీర్తిసినా ఎంత గణపరిచినా తక్కువ. ఆయన కానీ ఆయన ఎన్నో మేలు చేసుకోవచ్చాడు కదా, ఆయనను మనం స్తుతిద్దాం కనుక. ప్రభు
ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి పాపభారము మోయ వచ్చెని సూర్యదేవా పాపభారము మోయ వచ్చెని సూర్యదేవా పాపుల పాపము తొలగించుటకు పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవము నీచే నిత్య జీవము నీచే హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి సంకటక్లేశము భరించే నమ్రతతో దీనుడై సంకటక్లేశము భరించే నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు రక్షణ ద్వారము తెరచెను ప్రభువు నిత్య నిరీక్షణనిచ్చే నిత్య నిరీక్షణనిచ్చే హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణదేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణదేహం కాపాడు మా జీవితముగా కాపాడు మా జీవితముగా ఇదియే మా వినతి ఇదియే మా వినతి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి ఇంతవరకు మనం పాటల ద్వారా ప్రభుని స్తుతించి మహిమపరిచి గణపరిచాం. ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. ఆరాధన వాక్యం మనం వినాలి. ఆరాధన వాక్యం మనం వింటే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనం ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలన్నది వాక్యం ద్వారా మనకి తెలియపరచబడుతుంది. చాలా ప్రాముఖ్యమైన సమయం కాబట్టి శ్రద్ధగా మన దేవుని వాక్యం ఆరాధన వాక్యం విన్నట్లయితే ఆరాధించడానికి మన హృదయంలో ప్రభు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. ఆరాధన వాక్యం అందించడానికి బ్రదర్ తమ్ముడు జస్టిన్ తన వారు ఆరాధన వాక్యమును అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయమందు ఈ యొక్క 5వ మాసం 4వ పునరుత్థాన దినమందు మొట్టమొదటి ఆరాధనలో మీ అందరితో పాటుగా కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయమందు దేవుణ్ణి ఆరాధించడానికి ముందుగా కీర్తన గ్రంథము 23వ కీర్తన మనం అందరం చదువుకుందాం. కీర్తన గ్రంథము 23వ కీర్తన 6 వచనాలు ఉంటాయి. మనకు బాగా పరిచయమైనటువంటి కీర్తనే మనము చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను.
నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేది. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచినందుకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన మా ప్రభా, మిమ్మల్ని ఆరాధించబోతూ ఉండగా ఈ వాక్యం ద్వారా మీ యొక్క ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించండి. నిలవబడి నన్ను జ్ఞాపకం చేసుకునండి. నా ఆలోచనలు, తలపులు, ఉద్దేశములు కాదు కానీ ప్రభా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మీ ఆరాధన కొరకే సిద్ధపరచవలసిందని, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి మా పట్ల మీకు కృప చూపించవలసిందని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క దావీదు రాసినటువంటి ఈ కీర్తన మనము అనేక సార్లు చదువుకొని ఉన్నాం. మనం అనేక సార్లు దీనిని మనం ధ్యానించుకొని ఉన్నాం. అయితే ఈ యొక్క కీర్తన చదువుతున్నప్పుడు దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు, లేకపోతే మన పట్ల ఆయన ఏ ఏ కార్యములను చేస్తాడు అనే విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవడాన్ని బట్టి దేవుడిని మనం ఆరాధించవలసిన వారమైనాం. మొట్టమొదటి వచనంలో దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్తూ ఉన్నాడు. మానవులమైనటువంటి మనకు అనేక కొదువలు, అనేక కొరతలు మనం కలిగినటువంటి వారంగా ఉంటాం. మనకు ప్రతి విషయంలో కూడా కొరత, కొదువ అనేది ఉంటూనే ఉంటుంది. కానీ దేవుడు ఆయన స్వయం సమృద్ధి కలిగినటువంటి వాడు. ఆయనలో ఏ కొరత, ఏ కొదువ ఎంత మాత్రము కూడా లేనేలేదు. కాబట్టి అటువంటి స్వయం సమృద్ధి కలిగినటువంటి వాడు మన కాపరిగా ఉన్నప్పుడు ఆయన ద్వారా మనం ప్రతి విషయంలో కూడా మనము లేమి అనేది లేనటువంటి వారంగానే ఉంటాం. ఆ తర్వాత వచనాలు మనం చూసినప్పుడు దేవుడు తనకి కాపరిగా ఉన్నప్పుడు దావీదు లేకపోతే దేవుడిని తనకి కాపరిగా ఆయన చేసుకున్నప్పుడు దావీదు ఎలా దేవుడి చేత నడిపించబడ్డాడు, లేకపోతే ఏ ఏ విషయాల్లో దేవుడు దావీదుకి సహాయం చేశాడు అనే విషయాలు మనకు 2వ వచనం నుంచి 5వ వచనం వరకు దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. 2వ వచనాన్ని కనుక మనం చూసినప్పుడు దావీదు ఈ విధంగా అంటాడు 2-3 వచనాల్లో, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని దావీదు చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు ఈ వచనాలు మనం చూసినప్పుడు మనకి ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తూ ఉన్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తూ నా ప్రాణమునకు ఆయన సేద తీర్చేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. అనగా తన వాక్యం అనేటువంటి పచ్చిక ఉండేటువంటి ఆ యొక్క మైదానాల్లో మనల్ని ఆయన నడిపింపచేస్తున్నాడు. లేకపోతే అక్కడ మన ప్రాణమునకు ఆయన సేద తీర్చేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. మన ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు అనగా మనకు ఆయన విశ్రాంతి ఇస్తున్నాడు. లేదా మరొక విధంగా ఈ యొక్క పదాన్ని కనుక మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆయన మనల్ని బాగు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. లేకపోతే మనల్ని తిరిగి మామూలు స్థితికి, లేకపోతే మనము ఏదైతే మనము కోల్పోయామో ఆ కోల్పోయిన దానిని తిరిగి మనకి అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇంగ్లీష్లో రిస్టోరింగ్ అంటారు దీన్ని. ఆయన మనల్ని మన యొక్క పడిపోయినటువంటి స్థితిలో నుంచి తిరిగి మనకు యథాస్థానానికి, లేకపోతే మనల్ని ఆయన బాగు చేసేటువంటి దేవుడిగా, మనకు సేద తీర్చేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. తన వాక్యం చేత మనల్ని సేద తీర్చుతూ మనకు విశ్రాంతిని ఆయన అనుగ్రహిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. తర్వాత 3వ వచనంలో తన నామమును బట్టి నీతి మార్గములలో మనల్ని నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెషయా ప్రవక్త ఈ విధంగా అంటాడు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను అని యెషయా ప్రవక్త చెప్తున్నాడు.
నిజమే, మనమందరము కూడా మన 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 ఇష్టానుసారంగా మన యొక్క మన మన పాపక్రియలను బట్టి మనము మన యొక్క మార్గములను మనం విడిచి, లేకపోతే దేవుని యొక్క మార్గంలో కాకుండా మన ఇష్టానుసారమైనటువంటి మార్గంలో మనము నడిచినటువంటి వారంగా ఉన్నాం. మన ఇష్టమైనటువంటి త్రోవలకు మనము వెళ్ళిపోయి మనము నిత్య నాశనానికి మనము అప్పగించబడినటువంటి ప్రజలుగా ఉన్నాం. కానీ దేవుడు మన కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపించి తన నామమును బట్టి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును బట్టి మనల్ని నీతి మార్గంలో ఆయన నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. గొర్రెలను ఏ విధంగా ఒక కాపరి తను ఒక మంచి మార్గంలో నడిపిస్తాడో, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని తన నామమును బట్టి ఆయన నీతి మార్గములలో, మన ఇష్టానుసారమైనటువంటి మార్గములలో, వంకర మార్గములలో, పాప మార్గములలో మనము నడిచేటువంటి గొర్రెలుగా మనం ఉండేటువంటి వారం. కానీ దేవుడు మన కొరకు తన కుమారుని లోకానికి పంపించి నీతి మార్గంలో మనల్ని ఆయన నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా. ఒకసారి ఇరాన్ దేశంలో అక్కడ గొర్రెల కాపర్లు తమ యొక్క గొర్రెలను వాళ్ళు కాచుకుంటూ ఉన్నారట. కాచుకుంటూ ఉన్నప్పుడు ఉదయం అయింది. ఆ ఉదయకాల సమయంలో వారికి ఆకలి వేస్తుందని చెప్పి ఆ గొర్రెలను అక్కడ విడిచిపెట్టి, ఆ యొక్క కొండ ప్రాంతంలో ఆ గొర్రెలను అక్కడ విడిచిపెట్టి వీళ్ళు ఒక నీడకు వెళ్ళి వాళ్ళు ఆహారం తీసుకున్నటువంటి సమయంలో ఆ గొర్రెలు ఆ కొండ మీద తిరుగుతూ ఉన్నాయి. వాటి ఆహారం కొరకు అవి తిరుగుతూ ఉన్న సమయంలో పొరపాటున ఒక గొర్రె జారిపోయి లోయలో పడిపోయింది. అదే సమయంలో ఆ గొర్రెలు, మిగతా గొర్రెలన్నీ కూడా ఎప్పుడైతే ఆ గొర్రె ఆ జారి పడిపోయిందో మనం వెళ్ళవలసిన మార్గం ఇదే అని అనుకుని ఆ గొర్రెలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆ లోయలో పడిపోయి ఆ విధంగా మనంతా కూడా ఆ లోయలో పడి చనిపోయాట. మనం కూడా మన ఇష్టానుసారమైనటువంటి మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, మన ఇష్టానుసారమైన మన పాప మార్గంలో మనము వెళ్తూ ఆ విధంగా నిత్య మరణానికి, మనము నిత్య నాశనానికి మనం అప్పగించబడినటువంటి గొర్రెలుగా మనం ఉన్నాం. కానీ మన కొరకు మన పరమ కాపరి అయినటువంటి, ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాప మార్గంలో నుంచి, లేకపోతే ఆ నాశనకరమైనటువంటి మార్గంలో నుంచి మనల్ని తప్పించి నీతి మార్గంలో, తన యొక్క నీతి మార్గంలో మనల్ని ఆయన నడిపించి ఆయన మనకు సేద తీర్చినటువంటి దేవుడిగా, తన వాక్యం చేత మనలను ఆదరించినటువంటి దేవుడిగా, మనల్ని బాగు చేసినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన. ఆ తర్వాత వర్షాన్ని మనం చూసినప్పుడు కీర్తన 23:4 వచనంలో ఈ విధంగా దావీదు చెప్తాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని దావీదు చెప్తూ ఉన్నాడు. గాఢాంధకారపు లోయ, కొన్ని తెలుగు తర్జుమాల్లో దీనినే మరణాంధకారపు లోయ అని కూడా అనువదించడం జరిగింది. ఈ మరణాంధకారపు లోయ అంటే మనకు ఏ ప్రమాదం సంభవిస్తుందో మనకు తెలియనటువంటి ఒక ప్రదేశం అది, లేకపోతే మన చుట్టూ మరణపు చీకటి ఆవరించినటువంటి ప్రాంతం అది. అటువంటి మార్గంలో సైతము మనం ప్రయాణం చేయవలసి వచ్చినప్పటికీ దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడిగా ఎంత మాత్రం లేడు. కానీ మనల్ని ఆయన ఆదరించి మనను ఆ యొక్క మరణాంధకారం నుంచి సైతం ఆయన మనను నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయనను మనం ఆరాధించవలసిన వారమైన. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి గమనించినప్పుడు ఎటువైపు చూసినా మనకు ఏదో ఒక ఆందోళన కలిగించేటువంటి మాటే మనకు వినిపిస్తూ ఉంది. లేకపోతే ఏదో ఒక సంఘటనను, మనం ఏదో ఒక దుర్ఘటన గురించి మనము వింటూనే ఉన్నాం. పాకిస్తాన్లో విమానం కూలిపోయినటువంటి సంఘటన మనం వింటూ ఉన్నాం. కోల్కతాలో తుఫాను ద్వారా ఎంతో భయంకరమైన పరిస్థితి, లేకపోతే ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నట్లుగా మనం చూస్తూ వార్తలు వింటూ ఉన్నాం. అదేవిధంగా COVID-19 ద్వారా ప్రతి దినము ఆ దేశంలో ఇంతమంది మరణించారు, లేకపోతే ఈ దేశంలో ఇన్ని వేల మంది మరణించారు అనేటువంటి వార్తలు మనము వింటూనే ఉన్నాం. మరణాంధకారము ఈ ప్రపంచమంతా కూడా ప్రస్తుతం ఆవరించి ఉంది. కానీ మనమైతే భయపడవలసినటువంటి పని ఎంత మాత్రం లేదు. ఎందుకంటే మన ప్రభువు ఆయన ఈ మరణపు చీకటిలోంచి సైతము ఆయన మనను నడిపించి మనల్ని దాటించేటువంటి దేవుడిగా ఉన్నాడు. దావీదు అంటున్నాడు కదా, నీవు నాకు తోడయుందువు. ఈ మరణాంధకారంలో సైతము దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, కానీ ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనను తన దుడ్డు కర్రతో, తన దండముతో, ఏ విధంగా గొర్రె కాపరిని విడిచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ కాపరి దగ్గర ఉన్నటువంటి ఆ దుడ్డు కర్రతో ఆ గొర్రెని పట్టుకుని లాగుతాడో, మనము కూడా
దేవునికి మనం దూరంగా వెళ్ళిపోయినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడుగా ఆయన లేడు. కానీ ఆయన మనల్ని తిరిగి తన దగ్గరకు చేర్చుకుని ఆ మరణాంధకారంలో మనల్ని విడిచిపెట్టకుండా మనలను ఆయన ఆదరించి ఆ మరణాంధకారంలో నుంచి ఆయన మనను బయటకు నడిపించేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన హెబ్రీ గ్రంథంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 14-15 వచనాల్లో హెబ్రీ గ్రంథకర్త ఈ విధంగా అంటాడు. చూడండి ఒకసారి నాతో పాటు దయచేసి బైబిల్ తెరిచి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో హెబ్రీ గ్రంథకర్త ఈ విధంగా అంటాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలిబాడాయను అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరణాంధకారం చేత మరణ దాస్యమునకు అప్పగించబడినటువంటి మనల్ని విడిపించడానికి మన ప్రభువు మన కొరకు రక్త మాంసములలో పాల్పడాయి. కలవరి శిలువలో ఆయన తన యొక్క శరీరాన్ని మన కొరకు నలగొట్టుకోవడం ద్వారా మన కొరకు తన యొక్క రక్తాన్ని ఆయన చిందించడం ద్వారా ఈ యొక్క మరణములో నుంచి సైతము ఆయన మనను విమోచించి తన యొక్క నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించినటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుని బట్టి మనం ఆయనను ఆరాధించవలసిన వారమైన 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటినావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అనేటువంటి మాటను దావీదు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా దావీదు అంటాడు కీర్తన ప్రారంభంలో నాకు లేని ఎంత మాత్రము లేదు, లేకపోతే నాకు ఏ కొదువ లేదు అనేటువంటి స్థితిలో నుంచి నాకు విస్తారముగా లేకపోతే నా గిన్నె నిండి పొర్లిపోయేంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, లేకపోతే దేవుడు నాకు అనుగ్రహించాడు అని దావీదు చెప్తున్నాడు. దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఆ విధంగానే ఆయన మనకి ఇస్తాడు. మన గిన్నె నిండి పొంగి పొరలేలాగా ఆయన తన యొక్క సమృద్ధితో లేకపోతే తన యొక్క ఆశీర్వాదంతో ఆయన మనల్ని దీవించేటువంటి దేవుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయనను ఆరాధించవలసిన వారమైన. చివరిగా మనం చూసినప్పుడు 6వ వచనం అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. నా జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క కృప దేవుని యొక్క క్షేమమే నాతో ఉంటుంది. నేను దేవుని యొక్క నివాసంలో దేవుని యొక్క మందిరంలో నేను నివాసం చేసేదను. మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా చివరిగా చేరుకోబోయేది దేవుని యొక్క నివాస స్థలానికే, లేకపోతే దేవుని యొక్క మందిరానికి మనం చేరుకుంటున్నాం. పరమ రాజ్యమైనటువంటి పరలోక రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు దేవుడు పాలు భాగస్వామ్యం చేశాడు. మనం ఎప్పుడైతే మన కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆధారపడి మన యొక్క జీవితాల్లో మనం ముందుకు కొనసాగుతామో దావీదు వలె మనం కూడా ఈ విధంగా చెప్పగలిగి దేవుడిని ఆరాధించగలుగుతాం. కాబట్టి దావీదు ఏ విధంగా దేవుడిని తన కాపరిగా ఉన్నప్పుడు దేవుడి ద్వారా ఏ మేలును పొందుకున్నాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని స్తుతించాడు, దేవుడిని ఆరాధించాడు. ఉదయకాల సమయంలో మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి దేవుడు మన కాపరిగా ఉన్నాడు. ఆయన తన వాక్యం అనేటువంటి పచ్చికతో ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మనకి ఎన్ని అపాయాలు సంభవించినప్పటికీ గణాంధకారము లేకపోతే మరణాంధకారము సైతము మనం ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన మనతో ఉండి మనను ఆ మరణాంధకారంలో నుంచి ఆయన దాటించేటువంటి దేవుడిగా ఉన్నాడు. మన యొక్క బ్రతుకు దినములన్నీ కూడా మనకు కృపాక్షేమాన్ని ఆయన అనుగ్రహించి తన యొక్క రాజ్యంలో ఆయన మనల్ని చేర్చుకున్నటువంటి దేవుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో మన కాపరైనటువంటి దేవుడిని మనము ఆరాధన చేద్దాం. ఆయన మనకిచ్చినటువంటి రక్షణను బట్టి దేవునికి మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను ఆరాధించి మహిమపడతాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.
ఇంతవరకు మనం ప్రభువుని వ్యక్తిగతంగా సంఘంగా ఆరాధించే భాగ్యం ప్రభు మనకి ఇచ్చారు. ప్రభుకు మహిమ కలుగును గాక. కొన్ని అందరు నిలబడదాం, మన గృహాలకు నిలబడి ప్రైజ్ అండ్ వర్షిప్ ఒక 2 పాటల ద్వారా ప్రభుని స్తుతించి గణపరిచే ప్రభువాన్ని మనం మహిమపరుద్దాం. సీయోను మధుర గీతాల నుంచి పాట సంఖ్య 569 569. పాట సంఖ్య 29 ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తన పాట పాడుతున్నాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని కదండి. మన కోసం తన ప్రాణాన్ని అర్పించి ఆఖరి రక్షకుడు వరకు తన రక్తాన్ని చిందించాడు కదా. అంత గొప్ప దేవుడు ఏది కోరుకోలేదండి. మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధనని కోరుకున్నాడు కదా. హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి. Bye.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన సీఎను సంఘస్థలారా, ప్రియ శ్రేయభిలాషులారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మనం వెనక ముందు లేఖన భాగం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మరి 5వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమందు రచించితిని. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయము గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తానే సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్టిజం ఇచ్చాను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందేదని అన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీ అపారమైన ప్రేమకి ప్రణతుడు నమస్కారం చెల్లిస్తున్నాం. రాజులకు రాజునైన ప్రభువులకి ప్రభుండవు ఇమ్మానుయేలు దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు. గతించిన కొన్ని వారముల నుంచి నాయన మీ పునరుద్ధాన దినము నుంచి క్రమముగా ధ్యానం చేసుకుని మహాభాగ్యం ఇచ్చారు. ఈ సమయంలో అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మీరు ధ్యానం చేస్తుండగా మా ధ్యానమునకు మీరు కర్తగా ఉండండి. మహిమగల రాజా, మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మాకు వినే చెవిని, గ్రహించే హృదయమును, అర్థం చేసుకుని మనసును అనుసరించే జీవితాలు దయచేయండి. ఈ యొక్క నాయని ప్రసారం ఎవరైతే ఇక లైవ్ ఆరాధనలు ఎవరైతే పాలు పొందారో, ఈ వాక్యం వింటున్నారో వారందరి జీవితంలో మా అందరి జీవితం గొప్ప కార్యం జరిగించి మహిమ పొందమని మీకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసు ప్రభు దీవెనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చెప్పాను కదండి, గత కొన్ని వారముల నుంచి మనం పునరుద్ధానం నుంచి ఏం జరిగిందని క్రమంగా మనొక సీక్వెన్స్గా మనం ధ్యానం చేసుకుంటూ రావటం జరుగుతుంది. బిఫోర్ సండే అంటే దీనికి ముందు వర్తమానం గత వారం కాక పై సండే ఏం ధ్యానం చేసామంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేయడం జరిగింది. ఏమని? యేసుక్రీస్తు ప్రభువుని పేతురు ఎంత ప్రేమిస్తున్నారని చెప్పి చూసాం. అంటే యేసు ప్రభువుని ప్రేమిస్తే మనకి ఏమి ఫలితం అనేది మనం ధ్యానం చేయడము జరిగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించే వారికి ఆయన బాధ్యతలు అప్పగిస్తాడని కూడా మనం చూడటం జరిగింది. అంత మాత్రం కాకుండా పేతురు నువ్వు యవనుడుగా ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తావు, నువ్వు వృద్ధుడు అయినప్పుడు నీకు ఇష్టం కాని చోటుకు మరొకరు తీసుకెళ్తారని చెప్పినప్పుడు ఆ విషయంలో కూడా మనం చూసే పరమగీతల వాక్యం ధ్యానం చేసి ముసుగు వేసుకుని నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, నువ్వు ఎక్కడుంటావో నా యొక్క ప్రియుడ చెప్పు నేను అక్కడికి వస్తానన్నప్పుడు చక్కని మాటలు కూడా మనం ధ్యానం చేయడము జరిగింది. ఆ తర్వాత వచనాలు చూస్తే పేతురు వెనక్కి తిరిగి యోహాను గురించి యేసు ప్రభు అని అడుగుతారు. ప్రభువా, ఇతడి సంగతి ఏంటి అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటారు, ఇక్కడ ఇతడు నేను వచ్చే వరకు అతను సజీవుడిగా ఉంటుంది, నీకెందుకు, నన్ను వెంబడించి అంటారు. అది అక్కడికి అయిపోయిన తర్వాత యోహాను గారు కొన్ని మాటలు కింద రాస్తారు. ఈ సంగతులు సాక్ష్యం ఇస్తుంది నేనే అని యోహాను గారు తన మాటలు రాస్తుంటారు. సరే, కొన్ని రోజుల తర్వాత అపోస్తల కార్యముల గ్రంథం అనగా ఈ దినములైన తర్వాత అంటే యేసు ప్రభు వారి భూమి మీద ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు ఉన్నారు ఆయన. 40 రోజులు ఇంతకుముందు కూడా చెప్పాను కదా. ఇప్పుడు అపోస్తల కార్యములు దాన్ని కంటిన్యూషన్గా చక్కగా మనం గమనం చేస్తే అపోస్తల కార్యములు ఎవరు రాశారయ్యా అంటే ప్రాముఖ్యంగా మన ఈ యొక్క అంశానికి పేరు ప్రభు కార్యములు ఘనమైనవి. ప్రభు కార్యములు ఘనమైనవి. అపోస్తల కార్యముల్ని లూకా అనే భక్తుడు రాశారు. లూకా వైద్యుడు రాశాడు. ఈ లూకా అనే వైద్యుడు, ఈ భక్తుడు పౌలు గారితో కలిసి మిషనరీ ప్రయాణంలో ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ సేవలో ఉన్నాడు. కాబట్టి పౌలు గారి దగ్గర సేకరించి ఈ లూకా సువార్తను ఆయన రాశాడు. ఈ లూకా గారు డాక్టర్, ఫిజిషియన్ ఆయన. అందుకని లూకా సువార్తలో మనం గమనం చేస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క
జననాన్ని ధృవీకరించాడు. అంటే యేసు ప్రభు యొక్క బర్త్ సర్టిఫికేట్ని ఆయన ఇచ్చాడు. ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి మనం పుట్టేటప్పుడు చూస్తే బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు, డెత్ సర్టిఫికేట్ అడుగుతారు. ఆయన డాక్టర్, ఫిజిషియన్ కాబట్టి గమనం చేస్తే లూకాసు వార్తలో 1-2 అధ్యాయాలు మనం గమనం చేస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని ఎంత అద్భుతంగా చక్కగా ఆయన వ్రాసుకుంటూ వచ్చారు. అలా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని కూడా ఆయన ధృవీకరించాడు, డెత్ సర్టిఫికేట్ కూడా ఆయన ఇచ్చాడు. అందుకనే గొప్ప వైద్యుడు ఈ లూకా. అంత మాత్రం కాకుండా మనకి 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. ఓ థియోఫిలా అని అంటాడు. ఇది అసలు ముందు ఎవరికి రాశాడంటే థియోఫిలా అనే ఒక వ్యక్తికి రాశాడు ఆయన. ఒక్క మాట మనం లూకాసు వార్తలో మనం 1వ అధ్యాయాన్ని గమనం చేసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఏముంటుందంటే ఘనత వహించిన థియోఫిలా అంటాడు. లూకా భక్తుడు రక్షించబడి సేవలో కొనసాగుతున్నప్పుడు ఈ లూకాసు వార్తను గ్రీకులను ఉద్దేశించి తన మనసులో పెట్టుకొని ఈ థియోఫిలా అనే వ్యక్తికి ఈ లూకాసు వార్తను మొదట రాశాడు. ఘనత వహించిన అని ఎందుకు చెప్పాడంటే ఈ థియోఫిలా అనే వ్యక్తి ఒక ఘనత వహించిన మెంబర్గా ఉన్నాడు, సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఘనత వహించిన థియోఫిలా అంటాడు. సరే, కొన్ని రోజులైన తర్వాత ఆయన లూకాసు వార్త చదువుకొని ఆ థియోఫిలా ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాడు. రక్షకుడిగా అంగీకరించిన తర్వాత అక్కడ వాళ్ళు ఏమన్నారంటే నీకు యేసుక్రీస్తు కావాలా, ఈ సభ్యత్వం కావాలా అని అడిగారు. అప్పుడు ఈ థియోఫిలా ఏమంటాడంటే నాకు సభ్యత్వం నాకు అవసరం లేదు, నాకు యేసు ప్రభువే కావాలంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరమగుడు చేర్చుకొనబడిన తర్వాత ఏమి జరిగింది, ఎలా చేర్చుకొనబడ్డాడు, ఏమిటి ఆ దేవుని పరిశుద్ధాత్మ కార్యములేంటి, మిషనరీ ప్రయాణాలేంటి, ఇవన్నీ కూడా ఈ అపోస్తల కార్యములు అంతా కూడా లూకా భక్తుడు ఈ థియోఫిలా అనే వ్యక్తికి ఘనత వహించిన అనే పదం వాడలేదు. ఓ థియోఫిలా, అందుకని ఘనత పోయింది. ఓ థియోఫిలా అంటున్నాడు. కారణం ఏంటంటే ఓ సహోదరుడా అని అంటున్నాడు. ఇక్కడ మనం ధ్యానం చేసుకుంటూ ఆలోచన చేస్తే మొదటి పాయింట్ మనం ధ్యానిస్తున్న థియోఫిలా ఇహలోక ఘనతను వదిలిపెట్టేశాడు. క్రీస్తు కొరకు థియోఫిలా అనే వ్యక్తి ఇహలోక ఎంత ఘనత గల సభ్యత్వం అంటే అందుకని ద గ్రేట్ డాక్టర్ ఏమన్నాడు, ఓ ఘనత వహించను అన్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికి థియోఫిలా ఘనత, ఇహలోక ఘనత ఆయన విడిచి వెళ్ళిపోయింది. ఈ థియోఫిలాని అడుగుతున్నారు, నీకు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించని అన్నావు, మరి నీ సభ్యత్వాన్ని రద్దు చేస్తాం, నీకు యేసుక్రీస్తు ప్రభు వారికి కావాలా, నీకు సభ్యత్వం కావాలంటే అని చక్కగా తేల్చి చెప్పేశాడు. నాకు రక్షకుడైన యేసు ప్రభువే కావాలి, నెమ్మదిచ్చే యేసు ప్రభువే కావాలి. నా కొరకు శరీరధారిగా మరణించి తిరిగి లేచినటువంటి, నా కొరకు శరీరధారిగా జన్మించి నా కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి ఈ మహోన్నతుడైనటువంటి ఈ ప్రభువే నాకు కావాలని చెప్పి ఈ థియోఫిలా ప్రభువుని అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేద్దామా ప్రియమైన సహోదరి సహోదరుడా? యేసు ప్రభుని అంగీకరించే ముందు ఇహలోక ఘనత, ఇహలోక ఆధిక్యతలు, ఇహలోక ప్రాముఖ్యతలు, ఇహలోక సభ్యత్వం ఈ లోకంలో ఎంతో కలిగి ఉన్నాడు ఈ థియోఫిలా. కానీ యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడు అంగీకరించి ఇహలోక ఘనతను, ఆధిక్యతను ఇవన్నీ కూడా వదిలిపెట్టేసుకున్నాడు ఈ రోజున. అందుకనే మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు ముందే కొన్ని మాటలైన అంటాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28 నుంచి 31 వరకు చూస్తే పేతురు గారు యేసు ప్రభుని అడుగుతారు. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించేతమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెడనైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇక మంది హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకము నిత్యజీవం పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాడు. ఎంత అద్భుతమైన మాట అంటే పేతురు గారు అడుగుతున్న మేము అన్నీ విడిచిపెట్టి వచ్చేసాం, మాకేం దొరికిద్దని. ఇక్కడ యేసుప్రభు చక్కటి క్లారిటీ ఇచ్చారు. నా నిమిత్తము కానీ సువార్త నిమిత్తము కానీ మీరు దేన్ని విడిచిపెడితే దానికంటే ప్రాముఖ్యమైనటువంటి ఘనత, దానికంటే ప్రాముఖ్యమైన ఆశీర్వాదం నేను మీకు ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చక్కగా వారికి చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, థియోఫిలా ఇహలోక ఘనత విడిచిపెట్టి ఉండవచ్చు, కానీ పరలోక రాజ్యములో ఘనతను పొందాడు, పరలోక రాజ్యపు సభ్యత్వాన్ని పొందాడు. అంత మాత్రమే కాకుండా ఈ థియోఫిలా యొక్క పేరు దేవుడు తన గ్రంథంలో 2 సార్లు లిఖించాడు.
అంత మాత్రమే కాకుండా ఈ థెయోఫిల పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈ థెయోఫిల జీవితం ద్వారా అనేక మంది ప్రభు యొద్దకు వచ్చారు. మరి ఈ రోజున మనం కూడా ప్రభువును అంగీకరించినందుకు మనలో చాలామందికి ఉద్యోగాలకు కొన్నిసార్లు పోయిన సందర్భాలు ఉంటాయి. ప్రభువును అంగీకరించినందుకు యథార్థంగా నీతిగా జీవించాలి కాబట్టి వ్యాపారము కానీ పనులు కానీ ఏది పడితే అది చేయటానికి మనకి వీలు పడదు, అలా చేయలేం కూడా. అలాగే చాలా నష్టాలు కూడా మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. మరి అంత మాత్రం కాకుండా యేసు ప్రభువుని నమ్మినందుకు కొంతమంది ఆస్తిపాస్తులు ఇవ్వమని చెప్పి కొంతమందిని ఇంటికి బయటికి ఇంటేసే పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంతెందుకు పౌలు గారి గురించి మనం ఆలోచన చేస్తే పౌలు గారు చక్కగా అంటారు కదా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం కొన్ని మాటలు మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచ్చినట్లుగా మనం గమనం చేస్తే ఇక్కడ ఏమంటున్నారంటే ఫిలిప్పీ పత్రికలో, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. పౌలు గారు కూడా ఏమన్నారు, ఏవేవి నాకు లాభకరములుగా ఉండేనో వాటి నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. 9వ వచనం తర్వాత, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకున్న ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసముల నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడి నిమిత్తము ఏ విధము చేతనైన మృతుల్లోనే నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడేట్టుతో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడు, థియోఫిల ఏ విధంగా అయితే విడిచాడో దానికంటే ప్రాముఖ్యంగా ఒకవేళ మనం పౌలు గారి గురించి చూస్తే, పౌలు గారు తార్సులో పుట్టాడు. తార్సులో ఆయన పుట్టాడు కాబట్టి ఆ తార్సు పట్టణంలో ఎవరు పుట్టినా వారికి రోమన్ సిటిజన్షిప్ ఇస్తారు, పౌరసత్వం ఇస్తారు. రోమన్ పౌరసత్వాన్ని 4-3 విధాలుగా వారు సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవచ్చు అంటే, రోమీయులు ఎవరైనా పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళకి పుట్టినట్లయితే పౌరసత్వం వస్తుంది. అంత మాత్రమే కాకుండా కొన్ని పట్టణాల్లో వారు చెప్పారు, వాళ్ళు ధృవీకరించారు, పలానా పట్టణాల్లో పుట్టిన వారిని రోమన్ పౌరులుగా ఎంచుతాము అని అంటారు. 3వదిగా చాలా ద్రవ్యం ఇచ్చి రోమన్ పౌరసత్వాన్ని వారు సంపాదించుకుంటారు. 4వదిగా ఎవరైతే ఈ రోమీలకు వాలంటీర్గా సహాయం చేస్తారో, వారి యుద్ధమందు కావచ్చు ఏదో విధంగా సహాయం చేస్తారో వారికి ఈ రోమన్ సిటిజన్షిప్ ఇస్తారు, ఈ చక్రవర్తి తన యొక్క ఉదార స్వభావాన్ని బట్టి. కానీ పౌలు గారైతే ఆ నాన్నగారు వాళ్ళందరూ తార్సులో ఉన్నారు కాబట్టి తార్సు పట్టణంలో నేను పుట్టాడు కాబట్టి రోమన్ సిటిజన్షిప్, మంచి జ్ఞానవంతుడు, చక్కటి ఫిలాసఫర్, చాలా అద్భుతంగా ఆయన మహాజ్ఞాని అయినప్పటికీ యేసు ప్రభు కొరకు, యేసు ప్రభుని సంపాదించుకోవడం కొరకు, యేసు ప్రభుని వెంబడించడం కొరకు ఆయనకి ఏమేమి లాభకర్మంగా ఉండవో వాటన్నిటినీ నష్టపరుచుకుని వాటిని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అని చెప్తున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో ప్రభువుని నమ్మినందుకు నాకు ఈ కష్టాలు వచ్చినాయి, ప్రభువుని నమ్మినందుకు నాకు ఇది పోయింది, ప్రభువుని నమ్మినందుకు నాకు చాలా బాధగా ఉంది, ఇలా కొన్ని మనం నిరుత్సాహపడుతుంటాం. లేదు, యేసుక్రీస్తు ప్రభు చక్కగా చెప్పి, నా నిమిత్తం మీరు దేన్ని పోగొట్టుకున్నా దానికంటే ఘనత పరలోక రాజ్యాన్ని మీరు పొందుకుంటారని చెప్తున్నాడు. అంతెందుకండి, మన యొక్క క్రైస్తవ భక్తులు, మన యొక్క దేశంలో ఉన్న భక్తుల గురించి గమనం చేస్తే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటల్లో పులిపాక జగన్నాథం గారు అని ఉంటారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా శ్యామలాదేవి అనే లంకలో ఆయన జన్మించారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన విశాఖపట్నంలో ఇంగ్లీష్ మీడియం చదవడానికి ఆయన చాలాసార్లు చెప్పాను, పంపించారు. అక్కడ చదువుకుంటున్నవారు విద్యను అభ్యసించారు. తెల్లదొరలను బాగా ఏడిపిస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆలోచించి వీళ్ళు ఎంత ఏడిపించినా మిషనరీ స్కూల్ అది నన్ను ఏమీ అంటలేదు అంటే అని చెప్పి ఆయన ఆశ అనిపించి సండే స్కూల్కి వెళ్ళి వెనక భాగం కూర్చున్నాడు. వెనక భాగంలో కూర్చున్న ఆ వ్యక్తి, ఆ బాబు రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత బాప్టిజం తీసుకున్నాడు. చదువు పూర్తయింది. ఆ ఊరు వద్దాం అనుకున్నప్పటికీ ఆ తల్లిదండ్రులను చెప్పారు, నీకు క్రీస్తు కావాలా మేము కావాలా, నీకు క్రీస్తు కావాలా ఆస్తి కావాలో కోరుకో అన్నారు. నాకు ఆస్తి అక్కర్లేదు, నాకు క్రీస్తే కావాలని చెప్పి సమస్తాన్ని ప్రభు కొరకు నష్టముగా ఎంచుకొని ప్రభు కొరకు వచ్చేసాడు.
అలాగే భక్త సింగ్ గారు, దైవజనుడైన బ్రదర్ భక్త సింగ్ గారు ఎయిర్పోర్ట్లో, ఆయన లండన్ నుంచి ఎయిర్పోర్ట్లో, బొంబాయి ఎయిర్పోర్ట్లో దిగారు. ఆయన ఆ తల్లిదండ్రులు అంటున్నారు, నాయన నీవు ఒకవేళ మేము కావాలి అని అనుకున్నట్లయితే నీవు ఇంటికి వచ్చి నీవు ఒక్కడే గదిలో ప్రార్థన చేసుకో, బయటికి క్రైస్తవుడిని ఎవరికి చెప్పొద్దు నాయన అని అంటే, లేదు శ్వాస పీల్చుకొని నేను ఉండగలుగుతానా, ఉండలేను, క్రీస్తును ప్రకటించుకొని నేను ఉండలేనని చెప్పి అన్నప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లోని విడిచిపెట్టి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఎంతో ఘనత గల కుటుంబం అయినప్పటికీ ఆయన ప్రభు కొరకు అన్ని విడిచిపెట్టి వెళ్ళారు. అలాగే సాధు సుందర్ సింగ్ గారు మంచి ధనిక కుటుంబంలో పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. ఆయన ప్రభువుని నమ్మినందుకు ఆయన ఇంటి నుంచి బయటికి గెంటేశారు. అన్నముల విషం పెట్టి తినిపించి బయటికి గెంటేశారు. వాళ్ళ చిన్నాయన గారు ఇంటిలోకి తీసుకెళ్ళి బీరు ఓపెన్ చేసి, నువ్వు యేసు ప్రభువును విడిచిపెట్టేస్తే నాకున్న ఆస్తి అంతా కొన్ని నీకే ఇచ్చేస్తాను రా అని చెప్పాడు. చిన్నాయన, నాకు యేసు ప్రభువు రక్షణ ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, ఆయన స్వరం విన్నాను, ఆయన చూశాను, ఆయన దేవుడు, నేను నమ్ముతున్నాను అని చెప్పి ఈ సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు సమస్తాన్ని త్యజించి ప్రభు కొరకే సాధువుగాని జీవించాడు, సాత్వికుడిగా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది సాక్ష్యాలు మనం చూడగలుగుతాం. ఈరోజున నీవు నేను ఎలాంటి వారం? ఇలా ఒక ఘనత మనల్ని విడిచిపోయినా, కొన్నిసార్లు క్రైస్తవులు అని చెప్పుకుంటే ఉద్యోగాలను తీసేస్తారని, క్రైస్తవులని చెప్పుకుంటే సీట్ రాదని చెప్పి మనం కొన్నిసార్లు మబ్బి పెడతా ఉంటాం. లేదండి, ప్రభు కొరకు నీవేమి విడిచిపెట్టినా, ప్రభు కొరకు నీ నుంచి ఏది తొలగిపోయినా, ప్రభు కొరకు ఏమి పోగొట్టుకున్నా దానికంటే ఘనమైనటువంటి ఆశీర్వాదం నీకు ఇస్తాడు. మొదటి పాయింట్, థియోఫిలా ఇహలోక ఘనతను విడిచిపెట్టాడు, ప్రభు యొక్క ఘనతను పొందాడు. పౌలు గారు ఇహలోక ఘనత విడిచిపెట్టి ప్రభు యొక్క ఘనతను పొందారు. మహాభక్తులు ఇహలోక ఘనతను విడిచి ఘనుడైన ప్రభుని వెంబడించారు. ఈరోజున మనం ఎలా ఉన్నాం? ఇహలోక ఘనత కొరకు పరిగెడుతున్నాము, మంచిదే. ఇహలోకములో ఘనత ఉండాలి, చక్కటి ఉన్నత స్థానంలో ఉండాలి. ప్రభు చెప్పాడు అన్నింటిలో ఉన్న స్థానం మంచిదే. కానీ ఒకవేళ ప్రభువుకు మనకి అడ్డు కాదు ఉన్నట్లయితే మనం ప్రభువునే కోరుకోవాలి తప్ప ప్రభువు కంటే ఏదైతే ఆయనకి ఇష్టం కానిది కావచ్చు, లేదా అది ఉంటే ఆయనలో మనం వెళ్ళలేకపోవచ్చు ఆత్మీయంగా, అది ఉంటే ఏం చేయాలి? మనం దాన్ని విడిచిపెట్టుకుని వెళ్ళాలని చెప్పి దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. మరి రెండవ పాయింట్ మనం గమనం చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇక్కడ మనం గమనం చేసినట్లయితే, ఇక్కడ 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం, ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడు అంటున్నాడు ఆయన. యేసు ప్రభువారు ఈ శిష్యులకి మాట చెబుతున్నారు. అంటే మనం అన్ని వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానం చేస్తే చాలా ఎక్కువ టైం అవుతుంది కాబట్టి నేను కొన్ని ప్రాముఖ్యమైన మాటలే చెబుతా ఉన్నాను. వారితో అంటున్నాడు ప్రభువారు, తండ్రి యొక్క రెండవ పాయింట్, తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. అంటే యేసు ప్రభువారు సజీవుడిగా ఉన్నప్పుడు వారికి చాలాసార్లు ఆయన చెప్పడం జరిగింది, నేను వెళ్ళడం మంచిది, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ ఎద్దుకు వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని చెప్పి వారు పొందబోయే పరిశుద్ధాత్మ గురించి ఆయన వారికి చెప్తాడు. వారు అదేవిధంగా వారు వెళ్ళి తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టారు. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందారు. ప్రభు యొక్క అభిషేకాన్ని వారు పొంది భూలోకమును వారు తలకిందలుగా చేసి దిగంతముల వారికి సువార్తను ప్రకటించాలి. ఈరోజున అదే మాట ప్రభు నీతో నాతో చెప్తున్నాడు. ఏం చెబుతున్నాడంటే, ప్రభు మనతో తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుడి. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు, లేదా బాప్టిస్ట్ సాక్ష్యం ఇచ్చినప్పుడు, లేదా మారు మనసు పొందినప్పుడు నీకు వాగ్దానం ఇచ్చి ఉండవచ్చు. నీ వాక్యం వింటున్నప్పుడు నీకు వాగ్దానం ఇచ్చి ఉండవచ్చు. నీ శ్రమలలో ఉన్నప్పుడు నీకు వాగ్దానం ఇచ్చి ఉండవచ్చు. ఎందుకంటే గ్రంథ వాగ్దానాలన్నీ కూడా మనవే. కానీ ప్రత్యేకం కొన్నిసార్లు ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన వాక్యం ద్వారా మాట్లాడి వాగ్దానం ఇస్తాడు. తప్పకుండా నాకు అనేకమైన వాగ్దానములు ఇచ్చాడు, కొన్ని నెరవేర్చాడు, కొన్ని నెరవేర్చబోతున్నాడు. ఆ వాగ్దానాల కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. అలాగే మనందరి జీవితాల్లో కూడా ప్రభువు ఇచ్చే వాగ్దానం కొరకు కనిపెట్టుకోవాలి అని బైబిల్ చెబుతుంది. ఇక్కడ అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? మీదటికి సంవత్సరానికి, అంటే అబ్రహాముని ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు అబ్రహాముకు అప్పుడు సంతానం లేదు. అప్పుడు అంటాడు అక్కడ, నువ్వు నన్ను వెంబడించి నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్లే చేస్తాను, నేను నిన్ను దూషించని శపిస్తానని చెప్పి అక్కడే చెప్పాడు. కానీ ఇప్పుడు 75 సంవత్సరములు పిలిచినటువంటి దేవుడు అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇచ్చాడు. అంటే 25 సంవత్సరాలు అబ్రహాం ఏం చేశాడు? కనిపెట్టుకున్నాడు. అంత మాత్రం కాకుండా నీ యొక్క సంతానం వారు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు ఉన్న తర్వాత వారి దేశానికి వస్తారని చెప్పి ముందు వాగ్దానం ఇచ్చాడు.
అందుకనే అబ్రహాముకి ఏం వాగ్దానం ఇచ్చాడో, ఇస్సాకుకి ఏం వాగ్దానం ఇచ్చాడో, యాకోబుకి ఏం వాగ్దానం ఇచ్చాడో అవన్నీ దేవుడు నెరవేర్చాడు. కారణం ఏంటి? వారు కనిపెట్టుకున్నారు. అలాగే యోసేపుకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం దర్శనముల ద్వారా చూపించాడు. అది ఎప్పుడు నెరవేరింది? 30 సంవత్సరాల సమయంలో నెరవేరింది. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మనం ఏ విధంగా ఉంటా ఉన్నాం? ఒక మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తే చక్కటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అబ్రాహామును గమనం చేసినట్లయితే 11వ అధ్యాయం 11వ వచనం 10 నుంచి చెబుతున్నాను. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనిను గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములవలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగాను. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడిక్కడ శారా గారి గురించి ఏమి రాస్తున్నాడు? అక్కడ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఆమె ఎంచుకొని, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనిను. ఆవిడ ముసలైపోయింది, గర్భం ధరించడకు శక్తి లేకపోయినా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచి ఏం చేస్తుంది? అక్కడ ఎదురు చూస్తుంది. చూసింది ఆ తల్లి, కుమారుని పొందింది. ఈ రోజున మన జీవితాల్లో కూడా నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనే మాట మనం మర్చిపోవద్దు. వాగ్దానం చేసి నమ్మదగిన వాడు మర్చిపోవద్దు. ఆ వాగ్దానం కొరకు మనం ఏం చేయాలి? మనం కనిపెట్టాలి. అబ్రహాము కనిపెట్టాడు, శారమ్మ కనిపెట్టింది, యోసేపు కనిపెట్టాడు, దావీదు కనిపెట్టాడు, దానియేలు కనిపెట్టాడు. ఇలాగ మన భక్తులందరూ గమనం చేస్తే దేవుడు వారికి దర్శనముల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా ఏదైతే చూపించాడో దాని కొరకు వారికి కనిపెట్టి ఏం చేశారు? వాగ్దాన ఫలాన్ని వారు పొందారు. ఒక్కసారి హబక్కు గ్రంథం మనం ధ్యానం చేద్దాం. హబక్కు గ్రంథంలో మనకు కొన్ని మాటలు మనం ఆలోచన చేసినట్లయితే చక్కటి మాటలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకి నేను నా కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకొని ఇందుననుకొనగా యెహోవా నాకు ఇలాగో సెలవిచ్చాను, చదువు వాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము. ఆ దర్శన విషయము గమనించండి, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమన జరుగును. సమాప్తం ఒకటికి అది అతురుపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకునము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఇక్కడ హబక్కు భక్తుడికి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనము నెరవేర్చడం గురించి దేవుని వాక్యం ఇక్కడ చక్కగా చెబుతూ ఉంది. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చిన తప్పక జరుగును అంటున్నాడు. ఈ రోజున దేవుడు నీతో నాతో చాలాసార్లు మాట్లాడి ఉండవచ్చు, వాగ్దానం నెరవేరుస్తాను. అయినా మనకి తొందరపాటుకు సొంత నిర్ణయాలతో సొంత తలంపులతో చాలాసార్లు మనం ఫెయిల్యూర్ అయిపోయి ఉంటాం. కానీ బైబిల్ చెబుతుంది ఇక్కడ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ వాగ్దానం కొరకు ఏం చేయాలని మనం ప్రభు దగ్గర మనం కనిపెట్టుకోమని బైబిల్ చెబుతా ఉంది. ఒక మాట మనం ఆలోచన చేసినట్లయితే వాగ్దానం అనేది ఈ తాళం కప్పుతో సమానం. వాగ్దానం అనేది ఈ తాళం కప్పుతో సమానం. ఈ వాగ్దానాన్ని మనం పొందాలంటే విశ్వాసం అనే తాళం చెవి ఉండాలి. ఈ తాళం కప్పుని తాళచెవిని అమ్మేవాడు ఇది ఒకరోజు కొనుక్కొని అమ్ముతాను, ఇది ఒకరోజు అని అండవు. రెండు కూడా కలిపి అమ్ముతాడు ఆయన, రెండు కలిపి అమ్ముతాడు. అయితే లోపల ఆశీర్వాదములైన గదికి వాగ్దానం అనే తాళం కప్ప వేయబడింది. నీ చేతుల దేవుడు విశ్వాసం అనే తాళం ఇచ్చాడు. ఈ విశ్వాసం అనే తాళం పట్టుకొని వాగ్దానం అనే తాళం కప్పని ఏం చేయాలి? మనం తెరిచినట్లయితే ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే తీసి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తామో మన కొరకు దేవుడు ఏమి దాచి ఉంచాడో అది నిధులు కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, రహస్యమైన వాటిని మనకి ఇస్తానని చెప్పాడు. అవి ఎన్నైనా కావచ్చు, ఏం చేస్తాం? మనం పొందుకుంటాం. ఈ రోజున విశ్వాసం అనే తాళం చెవి నీ దగ్గర ఉంది.
విశ్వాసం అనే తాళం చెవి నీ దగ్గర ఉంది. శారా విశ్వాసం అనే తాళం చెవితో వాగ్దానం అనే తాళం కప్పని ఏం చేసింది? ఆమె తెరుచుకుంది. అబ్రహాము విశ్వాసం అనే తాళం చేతితో వాగ్దానం అనే తాళం కప్పని ఓపెన్ చేశాడు. ఈ విధంగా యోసేపు విశ్వాసం అనే తాళం చెవితో వాగ్దానం అనే తాళం కప్పని ఓపెన్ చేశాడు. ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరుడు, మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు నీ చేతులు విశ్వాసం అనే తాళం పెట్టాడు. అందుకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా మనం గమనం చేసినట్లయితే విశ్వాసం 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 అని అద్భుత రీతిగా ప్రభు మనకు చూపిస్తూ ఉంటాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనడా అసాధ్యం అని అంటాడు. వాగ్దానం పొందాలంటే నువ్వు నమ్మాలి. ఆ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండవచ్చు, ఒకవేళ నువ్వు చూసేటప్పుడు ఇది జరగదేమో అనుకోవచ్చు, కానీ వాగ్దానం చేసినవాడు ఎవరైనా గొప్ప దేవుడు ఆయన. అందుకని 146 కీర్తన అంటే రాజుల చేతనైనను నరుల చేతన రక్షణ కలుగు వారు నమ్ముకొనుకొడి వారి ప్రాణం వెడలిపోని వారు మంటిపాలగుదురు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, ఆయన మాట తప్పని వాడు. ఆది కాండం ఆ నుంచి ప్రకటన ఆమెన్ వరకు ఆయన ఎవరికైతే మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్చాడు. యెహోషువ గ్రంథంలో రాయించాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమేమి మాట ఆయన వాగ్దానం ఇచ్చాడో అవన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. ఈరోజు నీకు నెరవేర్చడా? తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోమని చెప్పి వారికి చెబుతున్న ప్రభు ఈరోజు నీకు నాకు చెబుతున్నాడు. తండ్రి యొక్క వాగ్దానం కొరకు మనం కనిపెట్టుకుంటున్నామా? అది ఇహలోక సంబంధమైనదే కాకపోవచ్చు, పర సంబంధమైనది. ఒకవేళ అది పరిచర్య గురించి నీకు కావచ్చు, బిడ్డలకు ఉద్యోగం గురించి కావచ్చు, ఇంకా వివాహముల గురించి కావచ్చు, బిడ్డల మార్పు గురించి కావచ్చు, భర్త మార్పు గురించి కావచ్చు, భార్య మార్పు గురించి కావచ్చు. నా భర్తను బట్టి ఎంతకాలం నేను వేదన పొందాలి, నా భార్యను బట్టి ఎంతకాలం నేను వేదన పొందాలి, నా బిడ్డలను బట్టి నేను ఎంతకాలం వేదన పొందాలి, నా తల్లిదండ్రులను బట్టి నా అత్తమామలు బట్టి ఇలాగ ఎంతకాలం వేదన పొందాలి, ఎప్పుడు మారుతారు వీరి, నా కుటుంబం ఎప్పుడు మారుతుంది, నాకు ఎప్పుడు విముక్తి, నాకు ఎప్పుడు విడుదల అనుకుంటున్నానేమో. తండ్రి ఇచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టు. ఇశ్రాయేలీ ప్రజలు 400 సంవత్సరములు ఐగుప్తు దేశంలో యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు నెరిగిన రాజు వచ్చినప్పటి నుంచి దాదాపు ఇంచుమించు 250 సంవత్సరాలు నలిగిపోయారు. కనిపెట్టారంతే వాగ్దానం కొరకు. నాయనా మమ్మల్ని కరుణించండి, ఈరోజు నలిగిపోతున్నవేమో కనిపెట్టు. అందుకని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూడాలి. దేని కొరకు ఎదురు చూడాలి? వాగ్దానం ఆయన నెరవేర్చి ప్రభు మనకు ఉన్నాడని చెప్పి ప్రియమైన దేవుని సంగమ ఆలోచన చేద్దాం. మూడవదిగా మనం గమనం చేసినట్లయితే అపోస్తల కార్యములో ఒక అద్భుతమైన మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. 3వ పాయింట్, వారు యేసుక్రీస్తు ప్రభు వీళ్ళందరూ నడిచి వస్తూ ఉన్నారు. వస్తున్నప్పుడు 6వ వచనం, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అని పదమాడాడు ప్రభు. ఆలోచన చేద్దాం. వాళ్ళు ఏమనుకున్నారంటే, మా ప్రభు ఈయన మరణాన్ని సమాధిని జయించి తిరిగి లేచాడు. అప్పటికి క్రీస్తు పూర్వం 150 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు దేశాన్ని రోమన్స్ పరిపాలిస్తూ ఉన్నారు. ఈ కాలమందు మరి ఇశ్రాయేలుకు మరలా స్వతంత్ర రాజ్యం ఇస్తావా, ఇశ్రాయేలు మరలా పరిపాలన చేసుకోవడానికి ఇస్తావా అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకున్నాడు. మొదటి పాయింట్ ఏమో థియోఫిలా ఇహలోక ఘనతను విడిచాడు. 2వ పాయింట్ తండ్రి యొక్క వాగ్దానం కొరకు మనం కనిపెట్టాలి. 3వ పాయింట్ కాలములను సమయములను తండ్రి ఆయన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. రాజ్యములు కావచ్చు, రాజ్యాధికారం కావచ్చు, సింహాసనాలు కావచ్చు, అవి ప్రభుత్వాలు కావచ్చు, ఏదైనా అవి వాతావరణ సంబంధమైనవి కావచ్చు, ప్రకృతి అన్నీ కూడా తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వారు అడుగుతున్నారు, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యము అనుగ్రహిస్తావా అంటున్నాడు. ఆయన ఇవ్వలేదండి. ఇశ్రాయేలు ప్రజలకు వారు అడిగినప్పుడు రాజ్యం ఇవ్వలేదు. అది ఎప్పుడు జరిగి ఉండవచ్చు అంటే ఇంచుమించు క్రీస్తు శకం 35 సంవత్సరం ఆ టైంలో 33.5 సంవత్సరాలు 33 సంవత్సరాలు ప్రభు ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నాడు. 34-35 సంవత్సరాలు ఆ టైం 40 లోపు జరిగింది అక్కడ. అంటే ఇప్పటికి జరిగి 1980 సంవత్సరాలు ఇంచుమించు అనుకుందాం. ఒకవేళ వారికి రాజ్యం అప్పుడు ఇవ్వలేదు.
అప్పుడు ఇవ్వలేదు సరికదా. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మొత్తం యూదులందరూ కూడా ప్రపంచానికి చెదిరిపోతారు. అనేకమైన దేశాలు చెదిరిపోతారు. చెదిరిపోయినప్పుడు వారిని ఎలా చూసేవారంటే, ఏ దేశమైనా చెదిరిపోయారు వారిని ఏమనేవారంటే, వీరు ఇక్కడికి బ్రతకడానికి వచ్చారా బాబు అనేవారు. ఆ యూదులు ఆయా దేశంలో ఉన్నప్పుడు వారికి దుస్తుల పైన నక్షత్రపు సింబల్ వేసుకోవాలి, స్టార్ సింబల్ వేసుకోవాలి. స్టార్ సింబల్ లేకపోతే కనుక వారికి వారి దగ్గర ఫైన్ జరిమానా కట్టించుకునేవారు. మీరు ఇక్కడ బ్రతకడానికి వచ్చారు, మీరు సింబల్ వేసుకోలేదు అని చెప్పి ఏం చేయాలి, అక్కడ వారికి దగ్గర ఫైన్ కట్టించుకుని అంతగా పాపం నిష్ఠఫాల చాలా, ఒక మాట చెప్పాలంటే అంత బాధాకరమైన జీవితం అనుభవించారు. కానీ ఒక్క భారతదేశంలో మట్టుకే వారికి స్వాతంత్రంగా బతకనిచ్చారు. వారిని ఏమనేవారు కాదు, చాలా ప్రేమ చూపించి వారిని చేర్చుకుని ఆప్యాయత చూపించారు. అందుకని ఇశ్రాయేలు వారికి మన భారతదేశం అంటే అంత ఇష్టం. అందుకని కార్గిల్ యుద్ధం జరిగేటప్పుడు ఏమైపోయింది, ఇశ్రాయేలు దేశం వారు మనకి ఎంతో ఈ ఆయుధ సామాగ్రి విషయంలో చాలా సపోర్ట్ చేశారు. ఎందుకని మన దేశం వారికి ప్రీతి. ఒకవేళ ఇప్పటికిప్పుడు మన దేశానికి ఏ దేశంతో యుద్ధం వచ్చింది అనుకోండి, మనం అడగకపోయినా ఫస్ట్ మనకి హెల్ప్ చేసేది ఎవరంటే ఇశ్రాయేలు వారే, ఇశ్రాయేల్ దేశం. ఎందుకంటే వారికి మన దేశం అంటే అంత ప్రీతి. మీ ప్రపంచమంతా చెదిరిపోయేటప్పుడు అందరి మమ్మల్ని ఒక్కొక్క కంటే హీనంగా చూశారండి. అంత దుర్బలమైన హిట్లర్ అయితే కొన్ని లక్షల మందిని గ్యాస్ చాంబర్లే చంపించేశాడు హిట్లర్. అంతగా అందరు యూదులను చంపేయాలనుకున్నాడు. అంతగా ప్రపంచంలో చాలా దేశాలు కూడా వారి మీద విషపు చూపి వారిని చంపేయాలని చూశారు పాపం. కానీ వారికి 1948వ సంవత్సరం మే 14వ తారీఖున వారికి స్వతంత్రం వచ్చింది. 1947లో మనకు వచ్చింది. 1948వ సంవత్సరం మే 14వ తారీఖున వారికి స్వాతంత్రం వచ్చింది. ఎంత బాధాకరమైన విషయం అంటే, మే 14న వారికి స్వతంత్రం వచ్చింది, మే 15వ తారీఖున వారికి యుద్ధం వచ్చింది. యుద్ధం అంటే ఏంటి, వీరికి స్వతంత్ర దేశం ఇవ్వటం మిగతా వారికి ఏ దేశానికి ఇష్టం లేదు కాబట్టి ఇశ్రాయేలు దేశం చుట్టుపక్కల ఉన్న 10 దేశాల వారు ఈ చిన్న దేశం మీద యుద్ధం ప్రకటించారండి. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఈజిప్ట్ కావచ్చు, కొన్ని దేశాలన్నీ కలిపి ఎప్పుడైతే వీరికి స్వతంత్ర దేశంగా ప్రకటించారో ఇశ్రాయేల్ దేశాన్ని, అది 48వ సంవత్సరం 1948 మే 14 ప్రకటించారు. ఒక్కరోజు కూడా కాలేదంతే 10 దేశాలు యుద్ధం ప్రకటించారంతే. ఇంకా అందరూ అనుకున్నారు మళ్ళీ అయిపోయింది దేశం పని, కాలేదండి. దేవుడు వారికి సమయం అప్పటిచ్చాడు. వారు యుద్ధం ప్రారంభించకముందే ఇశ్రాయేల్ దేశం వారు వెళ్ళి పైకి ఎగిరిక ఏమైంది, అక్కడ ఆయుధ సామాగ్రిని తీసుకొని ఎక్కడెక్కడైతే ఆయుధాలు వారు పెట్టుకొని ఉన్నారో ఈ 10 దేశాలను కూడా చిత్తుగా చేసి ఓడించేశారండి. పిత్తరపోయింది భారతదేశం. ఇంత చిన్న దేశానికి ఇంత ఎలా వచ్చిందంటే, అప్పుడు దేవుడు అన్నాడు, కాలంలో ఉన్న సమయంలో తండ్రి ఆయన స్వాధీనం అందించుకున్నాడు. 1948లో ఏర్పడిన ఆ దేశం ఇప్పుడు ఎంత బలమైన దేశంగా ఏర్పడిందంటే, ఇటు వ్యవసాయ రంగం కావచ్చు, సైన్స్ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఇంకా యుద్ధపరంగా కావచ్చు, అన్ని రంగాల్లో ప్రభు దేశాన్ని ఏం చేశాడు, ఆయన ప్రపంచానికి తలమానికగా ఉంచాడండి. అంత అద్భుతం. మనం చూస్తున్న గ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, చాలావన్నీ కూడా వారు కనిపెట్టినవే. ఎన్నో అంత జ్ఞానం వారికి ఇచ్చాడు. చిన్న దేశమే. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అక్కడ అడిగారు శిష్యులు యేసుప్రభుని, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం ఇస్తావా అంటే, యేసుప్రభు కాలములను సమయంలో తండ్రి ఆయన స్వాధీనం ఎప్పుడు ఇచ్చి వారు అడిగినటువంటి దాదాపు 1940 సంవత్సరాలకి 1900 సంవత్సరాల తర్వాత వారికి రాజ్యం ఇచ్చాడండి. వారికి రాజ్యం ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒకవేళ నీవు కూడా ఇంకా నా టైం ఇంకా రాలేదు, నా టైం ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు బయటపడతాను, నా సమయం ఎప్పుడు నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. ఒకవేళ నీకంటే నీ ప్రతివాది హస్తం నీకంటే పైన ఉండవచ్చు. నీవంటే గిట్టని వారి నీకంటే పైన నీ మీద పెత్తనం చేస్తూ ఉండవచ్చు ఒకవేళ. కానీ ప్రభు అంటున్నాడు, పేతురు గారు రాసిన పత్రిక ఏముంది అక్కడ, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనుషులు ఏముంటండి, తగిన కాలం ముందు హెచ్చిస్తాడు ఆయన. ఒకవేళ నీ టైం రాకపోవచ్చు. నీ టైం వచ్చేంత వరకు ఏం చేయాలి, మనం వేచి ఉండాలి. వారికి కొన్ని వందల సంవత్సరాలు వారికి దేశము ఏర్పడని ఇశ్రాయేలు ప్రజలు శతవిధాల ప్రయత్నం చేశారు, వారు కాలేదు. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు వారికి స్వతంత్రం ఇచ్చాడు, స్వతంత్ర దేశముగా ఎంపిక చేశాడు. ఆ ఎంపిక చేయడం వేరే దేశాలకు ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా దేవుడు వారి పక్షంగా ఉన్నాడు కాబట్టి ఎవ్వరు వారిని ఏమీ చేయలేకపోయారు, కదపలేకపోయారండి.
ఎంత ఆశ్చర్య. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం పొందుకోవడానికి, లేదా దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుకోవడానికి, దేవుడిచ్చిన ఈవులు పొందుకోవడానికి ఒక సమయం ఉంటే ఆయన కేటాయిస్తాడు. సో ఆ సమయం మనం కేటాయించినప్పుడు ఏం చేయాలి? మనం ఆ సమయం కొరకు నీవు నన్ను ఎదురు చూడాలి. ఆ సమయం కొరకు ఏం చేయాలి? మనం ఎదురు చూడవలసిన వారంగా ఉన్నాం. మన టైం వచ్చేంత వరకు ఎదురు చూడాలి. నువ్వు తగ్గించబడ్డావా? ఓకే, నీకు మనకున్న స్థితి నుంచి, మనకున్న స్థితిలోనే ప్రభు దగ్గర మనకి నాయన నువ్వు నన్ను బైబిల్ అంటుంది తను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని బట్టి ప్రభువుని ఏం చేయాలంటే మనం మహిమపరచాలి. ప్రభువుని మనం ఏం చేయాలి? మనం మహిమపరచాలి. ఉదాహరణ మన బైబిల్లో మనం గమనం చేస్తే యోసేపు బానిస స్థితిలో వెళ్ళాడు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అందరికంటే మిక్కిలిగా ప్రేమించేవాడు యోసేపుని తండ్రి. ప్రతి సంవత్సరం ఏటేటా యోసేపు బర్త్డేకి యాకోబు కొత్త అంగిని కుట్టించేవాడు. అంటే ఆ ఇంటంతటిలో కూడా ప్రేమగల కుమారుడు ఎవరయ్యా అంటే యోసేపే. అది ఆయన టైము, యోసేపు టైం అక్కడ. కానీ ఎప్పుడైతే యోసేపు వాళ్ళ అన్నలకు ఆహారం తీసుకెళ్ళాడో అప్పుడు అన్నల టైం వచ్చింది. అక్కడ ఏమేం చేశారు? అక్కడ యోసేపుని గోతులో పడేసి తీసి దుస్తులు చేసేసి అమ్మివేశారండి. బానిసగా 2 చేతులు పైకి పెట్టుకొని సంఖ్యలు కట్టబడి దుస్తులు లేకుండా ఒక చిన్న పంచె మాత్రం ఉండేది, అంతే, చెప్పులు లేకుండా నడుచుకుంటూ తీసుకెళ్ళి సంతలో పశువులాగా యోసేపును అమ్మారండి. పోతీఫర్ కొనుక్కున్నాడు, పని చేయించుకున్నాడు. అక్కడ ఆయన టైం వచ్చింది, ఎక్కడ హెచ్చించబడ్డాడు. మరలా పోతీఫర్ భార్య ద్వారా ఆయనకి నష్టం కలిగింది, జైల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ మరలా యోసేపు టైం వచ్చింది, హెచ్చించబడ్డాడు. మరలా ఫరోకు కల వచ్చింది, అక్కడ యోసేపు ఎక్కడున్నాడు? యోసేపు టైం వచ్చింది ఎక్కడ? సింహాసనం మీద. ఆహారమునకే అన్నలు వచ్చారు, అందరూ సాగిలిపడ్డారు. యోసేపు ఒక్కసారిగా తన కలను గుర్తు తెచ్చుకున్నాడు. అన్ని పనులు కూడా యోసేపు పనికి నమస్కారం చేస్తున్నట్టు. ఎవరి టైం అప్పుడది? యోసేపు టైం. అంతవరకు ఏం చేశాడు? ఆయన కనిపెట్టాడు. ఈ రోజున ప్రేమైన సహోదరుడా, మన కుటుంబమే కావచ్చు, వ్యక్తిగత జీవితంలోనే కావచ్చు, వ్యాపార రంగంలోనే కావచ్చు, ఒక ఉద్యోగంలోనే కావచ్చు, ఒక సంఘంలోనే కావచ్చు, మన పరిచర్యలోనే కావచ్చు, ఒకవేళ లోకంలోనే కావచ్చు, ఎక్కడైనప్పటికీ కూడా దేవుడు మనకి నీ టైం వచ్చేంత వరకు ఏం చేయమన్నాడంటే దాగి ఉన్న అంటున్నాడు. అందుకని రాజుల గ్రంథం 1వ గ్రంథం 17వ అధ్యాయంలో ఎప్పుడైతే అహాబు దగ్గరికి వెళ్ళి ఒక ఛాలెంజ్ విసిరాడు ఏలియాతో దేవుడు అంటాడు, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాక్కో అన్నాడు. అంతే, అక్కడ దాగి ఉండు. లాక్డౌన్, దాగి ఉన్నాం. మన సమయం కొరకు మన ప్రభు దగ్గర ఏం చేయాలి? మనం కనిపెట్టాలి. ఏలియా దాక్కున్నాడు, అక్కడ నీళ్ళు అయిపోయినాయి, ఏలియా రా నీకు అక్కడ పంపిస్తాను, సారేపోతుకి వెళ్ళి అక్కడ పంపించాడు. అక్కడ ఆ విధంగానే మన సమయం వరకు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు. చాలామంది ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే 2019 సంవత్సరం అయిపోతుంది అనగా చాలామంది ఏమన్నారంటే 2020 చాలా బాగుంది అంటే అన్యులని వారు చాలామంది, పాపం చాలామంది శుభసూచన చాలా బాగుంటుంది, చాలా రకరకాలుగా క్రైస్తవులు కూడా పాపం అపోహపడ్డారు. అబ్బో చాలా బాగుంటుంది. ఏది ఎప్పుడు ఎక్కడ ఏమి ఎలా జరిగిద్దో మనకు తెలియదు. మన నిమిత్త మాత్రం వాతావరణంలో పెను మార్పులే కావచ్చు, తెగుళ్ళే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఎప్పుడు ఎలా జరగాలో అది ఆయన ఇష్టం. ఆయన స్వాధీనం అందించుకున్నాడు. ఎవ్వరు కూడా ఏమి చేయలేము, అది ఆయన స్వాధీనమందు. ఆకాశం మందు, భూమి అందు కానీ సముద్రం మందు అన్నిటి అందు ఆయన చిత్తవృత్తి చొప్పున జరిగిస్తున్నాడు. ఎవరైనా ప్రభువుల కంటే ప్రభు పైన ఉన్నాడు, సింహాసనం కంటే అధికమైన మహిమ గల సింహాసనం పైన ఉంది. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, భూపతులకు అధిపతి అయిన ప్రభు, మహిమ గల రాజు సింహాసనాసీనుడై జగత్ సృష్టిని పరిపాలిస్తున్నాడే ఆ ప్రభు స్వాధీనమందు. ఈ రోజున ఆ ప్రభును నువ్వు రక్షకుడిగా కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు దుర్దినములైనప్పటికీ కూడా ఆయన కొరకు కనిపెట్టుకున్నట్లయితే శుభదినములుగా మార్చే ప్రభువుగా ఉంటా ఉన్నాడని చెప్పి బైబిల్ నీకు నాకు బోధిస్తూ ఉంటుంది. మనం ముందుకెళ్ళినట్లయితే అలా కిందకు వచ్చిన తర్వాత అక్కడ ప్రభు వారితో ఒక మాట అంటారు. ఆయన 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అంతటి కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటా భూ దిగంతుల వరకు నాకు సాక్షులందరిన వారితో. 4వ పాయింట్, భూ దిగంతముల వరకు ఆయనకు మనం సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవరైనా? యేసు ప్రభు వారి దేవుడు. యెరూషలేములోను యూదయ సమరయ భూ దిగంతముల వరకు ఎలా ఉండాలంట? ఆయనకు సాక్షులుగా. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట.
యెరూషలేము అనగా నీ ఇల్లు, నీ ఇల్లు. యూదయ అనగా నీ సంఘం. సమరయ అనగా లోకం. భూ దిగమంతున వరకు నీవు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు, నీ వెంట నీ సంఘం, నీ బంధువుల యొద్ద బయట ఎలా ఉండాలంట? ఆయనకు సాక్షులుగా. సాక్షి అంటే ఎవరు? ఉదాహరణకు కొన్ని కోర్టులో కేసెస్ జరుగుతూ ఉంటాయి కదా, సాక్షుల్ని పిలుస్తారు. ఎవరికి సాక్షి? చూచిన దాన్ని, వినిన దాన్ని చెప్పేవాడిని సాక్షి అంటారు. నువ్వు చూసావా? నేను చూశాను. విన్నావా? విన్నాను. ప్రాముఖ్యంగా సాక్షుల యొక్క వారి యొక్క ప్రతివాదం బట్టి, దాని యొక్క వాదం బట్టి తీర్పు తీరుస్తారు. ఈ రోజున దేవునికి సాక్షులు ఎవరయ్యా అంటే మనమే. అందుకనే అద్భుతంగా దేవుడు ఒక మాట రాయిస్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు ప్రభు అంటాడు 10వ వచనంలో, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవా, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడును నేనే, రక్షించేవాడును రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడును నేనే. ఏ అన్య దేవత దానిలో మీలో ఉండలేదు. నేనే దేవుడిని, మీరే నాకు సాక్షులు. ఇది యెహోవా. ఏమన్నాడు ఆయన? నేను దేవుణ్ణి, మీరు నాకు సాక్షులు. అందుకని యోహాను గారి పత్రికలు ఏమి రాస్తారంటే, మేము ఏమి విన్నామో, ఏమి చూసామో, ఏమి నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేని తాకి చూసినేమో మేము దాన్నే తెలియజేస్తున్నాం. అదే సాక్ష్యం. ఇది రోజున భూమి మీద మనం ఆయనకి సాక్షులుగా ఉండగలుగుతున్నామా? ప్రాముఖ్యంగా ఈ లాక్డౌన్ సమయంలో, ఈ కష్టకాల సమయంలో, ఈ గృహ నిర్బంధ సమయంలో, ఈ నిరుత్సాహకాల సమయంలో, ఈ చీకటి సమయంలో ఆయనకి సాక్షులుగా ఉండగలుగుతున్నామా? నీ గతించిన దినముల్లో ఆయనకి సాక్షులుగా మనం ఉన్నామా? ఆయనకి సాక్షులుగా మనం ఉన్నామా? ఆలోచించేద్దాం. మనం ఆయన సాక్షులం, ఆయనకి మనం ప్రతినిధులం, ఆయనకి మనం సూచనలుగా ఉన్నామని బైబిల్ అంటా ఉంది. సాక్షులు భూ దిగంతముల వరకు ఆయన సాక్షులుగా ఉంటారని బైబిల్ ఇక్కడ నీకు నాకు ఇక్కడ సెలవిస్తుంది. ఒకసారి మన దీంట్లోనే పౌలు గారు గురించి అపోస్తలుక 26వ అధ్యాయంలో చక్కని మాటలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఆయన ఒక తీర్పు సమయంలో ఒక అధిపతి ముందు కొన్ని మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. యేసు ప్రభు ఆయనకి కనిపించిన తర్వాత దేవుడు ఆయనకి ఏం చెప్పాడో మాటలు చెబుతున్నాడు. ఇక్కడ 26వ అధ్యాయం 16, నీవు నన్ను చూచిన సంగతిని గూర్చియు నేను నీకు కనబోడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారికుడిగాను సాక్షినిగా నియమించుడిగే కనబడ్డాను. నీకు ఎందుకు కనబడ్డాను అనుకున్నావు? పౌలు నీకు ఎందుకు కనబడ్డాను అనుకున్నావు? నువ్వు నన్ను చూసావు, నన్ను కనుగొన్నావు, నా మాటలు విన్నావు. దీన్ని నువ్వు ఇతరులకు తెలియజేయాలి. పరిచారికుడిగాను సాక్షిగాను నీకు నేను నియమించాను అంటున్నాడు. ఈ రోజున ఆయన సాక్షులం. మనం ఆయన స్వరం వింటున్నామా? ఆయన హృదయ నేత్రాలతో మనం చూస్తున్నాం. బైబిల్ అంటుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూస్తారు. నీ హృదయ శుద్ధితో ప్రభుని చూస్తూ, నీ హృదయ శుద్ధితో ప్రభుని చూస్తూ, ప్రభు యొక్క ప్రత్యక్షతను అనుభవిస్తూ ధన్యుడిగా జీవించి ఆయన సాక్షిగా మనం ఉండగలుగుతున్నామా? చాలామంది మనం మందిరంలో చాలా భక్తిగా ఉంటాం, మనంత భక్తిపరులు కనపడరు. బయటికి వెళ్ళిన తర్వాత మన యొక్క భక్తి అనేది బయటపడుతుందండి. ద్రవ్యము దగ్గర భక్తి అనేది బయటపడుతుందండి. ఫుడ్ దగ్గర భక్తి అనేది, మన నీతి అనేది బయటపడుతుందండి. ఇలాగా కొన్ని నష్టముల దగ్గర భక్తి అనేది ఇలాగ మనం గమనం చేసుకుంటూ వెళ్తే ఈ లోకములో మనం క్రీస్తుకు సాక్షులుగా మనం ఎలా ఉండగలుగుతున్నాం? అపోస్తలులైన వారందరూ, ఈ మాట విన్న వీరందరూ కూడా భూ దిగంతముల వరకు ఆయనకి సాక్షులుగా జీవించారండి. ఎంత అద్భుతం! అందుకని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు మనం గమనం చేస్తే ఒక మాట ఉంటుంది అక్కడ. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం 9-10 వచనాలు మనం గమనం చేస్తే, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక ఎందువు, మా రక్తము నిమిత్తం భూనివాసుల ప్రతిదండన చేయక ఉందువా అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడిన, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుని యొక్కయు సహోదరుని యొక్కయు
లెక్క పూర్తిగా వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవలనని వారితో చెప్పిన. ఎవరంటే ఇక్కడ హతసాక్షులు, ప్రభు కొరకు హతసాక్షులైన వారి యొక్క ఆత్మలంట పరలోక రాజ్యం బలిపీఠముని కింద ఉన్నాయంట. అక్కడ వారు అన్నారంట, ఎవరికి ఏమి రాయబడింది? తామిచ్చ వాక్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వారు ఏమైపోయింది? అక్కడ వారిని వధించి వేశారు. ఈ రోజున ఆ లెక్క పూర్తి అవ్వాలంట. హతసాక్షులు అనే పుస్తకం ఉంటుంది, శిలువ సాక్షులు అనే పుస్తకం. అందరూ కూడా ప్రభు కొరకు శిష్యులందరూ, ఒక యోహాను గారు మాత్రమే పండు వృద్ధాప్యం ముందు నిద్రించాడు. ఆయనను కూడా మలమల మసిలేట్ బాగా మరిగేటటువంటి ఆయిల్ పెనవలు ఆయన వేసేసారు. ఆయన కాలలేదు. పద్మాసు ద్వీపంలో పడేశారు, అయినా అక్కడ ఆయన చనిపోలేదు. సజీవుడిగా ఆయన ఉండి ప్రభుని మహిమపరిచాడు. మిగతా వారందరూ కూడా ప్రభు కొరకు హతసాక్షులయ్యారు. ఈ రోజున నీ కొరకు నా కొరకు తన రక్తము చెందించి ప్రాణం ఇచ్చినటువంటి ప్రభుకి ఎంత సాక్షులుగా ఉంటున్నాం. నరుడుగా వచ్చాడు ఆయన, దేవాది దేవుడు, మహిమగల దేవుడు, మహాత్మ్యం గల దేవుడు. అన్నీ కూడా త్యజించి, సమస్త వైభవాన్ని త్యజించి శరీరధారిగా భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు తన చివరి రక్త పొట్టు వరకు చెందించి నన్ను సాక్షిగా నిలబెట్టాడండి. ఆయన బిడ్డగా నిలబెట్టాడండి. ఆయనకు ప్రతినిధులుగా నిలబెట్టాడు. మరి ఆయనకి సాక్షులుగా ఉండటానికి మనం సిద్ధపడుతున్నామా? ఎలా ఉన్నాం? ప్రశ్న వేసుకుందాం. ప్రియమైన సహోదరి ఇంకా మనం గమనం చేస్తే అపోస్తుల గారు 22వ వచనంలో అక్కడ పౌలు గారు సాక్ష్యం ఇస్తారు. ఆయన నీ సాక్షి అయిన స్టెఫెనును చంపినప్పుడు కూడా నేను సమ్మతించితేనే అని చెప్పాను అని చెప్తాడు ఒక అధికారి దగ్గర. అంటే దేవుని సాక్షి అయిన స్టెఫెను రాళ్ళతో కొట్టబడి ఏమంటాడంటే, యేసు ప్రభువా, ఈ పాపము వీరి మీద మోపకము, వీరేమి వీరిని క్షమించు నాయనా అని ప్రార్థన చేస్తారు. ఆకాశం తెరవరుడయో దేవుని కుడి పార్శ్వమున మనుషుకు నిలబడి నేను చూచుచున్నాను అంటాడు. ఎవరికి? యేసు ప్రభువారికి సాక్షిగాని జీవించినది చంపేశారు. ఈరోజున ఆలోచన చేద్దాం. ప్రియమైన సహోదరి అంటున్నాడు ఇక్కడ ప్రభు, భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా. ఏది పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చండి. ఆరోగ్యం పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదించుకోవచ్చు, ద్రవ్యం పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు, వస్తువులు పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు. సాక్ష్యం పోగొట్టుకుంటే కనుక చాలా కష్టం సంపాదించుకోవటం, చాలా కష్టం. అందుకని మన సాక్ష్యాన్ని బహుభద్రంగా ఒక గాజు పాత్రను మనం ఏ విధంగా అయితే జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేస్తామో, దాన్ని పట్టుకొని మనం దాన్ని భద్రంగా ఉంటామో, సాక్ష్యం అనేది కూడా అలాంటిదే. నీపైన బురద చల్లడానికి, పాపం అనే బురద చల్లడానికి, ఇలాంటి ఎన్నో చల్లడానికి అపవాది రకరకాల ప్రయత్నం చేస్తాడు. కానీ ఎన్ని వచ్చినప్పటికి కూడా ప్రభు కొరకు మనం ఒకటే, ఆయన నేను ఈరోజు నీ కొరకు సాక్షిగా ఉండాలి, నా చివరి శ్వాస విడిచేంత వరకు నీకు సాక్షిగా ఉండాలి, అవసరమైతే నీ కొరకు హతసాక్షిని అవటానికి నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేయగలుగుతామా? ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తే పరలోకమందు తండ్రి ఎదుట వాళ్ళందరూ దూతలు ఎదుట మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఒప్పుకుంటాడు. బలా నమ్మకమైన దాసుడా, నిన్ను గురించి నన్ను గురించి గొప్ప మాటలు చెప్పేవాడుగా ఉంటాడని బైబిల్ చెబుతుంది ఇక్కడ. ఏమంటే ఈ రోజున మనం సాక్ష్యం లేని జీవితం ఎంతకాలం జీవిస్తే ఏం ప్రయోజనం అంటే? ఎంతకాలం బ్రతికేమన్నది కాదు అక్కడ. ఎలాగ బ్రతికాము, ఎవరి కొరకు బ్రతికాము, ఎందుకు బ్రతికాము, ఈ బ్రతికిన కాలంలో ఏమి చేసామన్నది కావాలి. ఎలాగూ బ్రతికాము, ఎవరి కొరకు బ్రతికాము, ఎందుకు బ్రతికాము, నీ బ్రతికిన జన్మలో మనం ఏం చేసాం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతకాలం మనం జీవిస్తున్నాం. నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది, వాక్యం ఎన్ని సంవత్సరాలైంది, సంఘమునికి వస్తుండే ఎన్ని సంవత్సరాలైంది, ప్రభుని అంగీకరించి ఎన్ని సంవత్సరాలైంది, ఆ ప్రభు కొరకు ఎంతకాలం సాక్షిగా జీవించావు, ఎన్ని చోట్ల సాక్షిగా జీవించావు ఆలోచించుకున్నాను. ఒకవేళ సరి చేసుకుందాం. నాయన నేను నీ కొరకు సాక్షిగా జీవించలేకపోతున్నాను, క్షమించి ప్రభువా, నన్ను సిద్ధపరిచిన ప్రభువుని అడుగుదాం. మా ప్రశ్న ఇప్పుడు 4 పాయింట్లు అయినాయండి. మొదటిది, ఇహలోక ఘనతను విడిచిపెట్టుకున్నాడు థియోఫిలా. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కాలములను సమయములను తండ్రి ఆయన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. రెండవదిగా తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమన్నాడు. కాలముల సమయంలో తండ్రి ఆయన స్వాధీనించుకున్నాడు. నాలుగోది మనం గమనం చేస్తే భూ దిగంతములకు ఆయనకు సాక్షులుగా మనం జీవించాలి. చివరిగా 5వదిగా ఈ పారాగ్రాఫ్లో ఈరోజు 11వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. వీరు మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన ఒలీవ కొండ మీద నుంచి పైకి ఆయన
ఆరోహణమవుతున్నాడు. చూడండి ఇక్కడ 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూస్తున్నారు. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటి మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పాను. అలాగ ఆరోహణమయ్యాడు ఆయన. పైకి అలాగ ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. వారి దగ్గర 2 మనుషులు నిలబడ్డారు. ఏ రీతిగా ప్రభు ఆకాశానికి పరలోకానికి వెళ్ళాడో అదే రీతికి తిరిగి వస్తాడు. 5వ పాయింట్, ఆయన తిరిగి వచ్చును, నువ్వు సిద్ధమా? చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో మనం ఎక్కువగా ధ్యానం చేయవలసింది ఏమిటయ్యా అంటే ఆయన రాకడను గురించి. కానీ ఎక్కడ చూసాం ప్రాస్పరిటీ గాస్పల్ అంటే అనగా ఏంటి? ఆశీర్వాదాలు. దేవుడు నీకు ఇది చేస్తే అది ఇస్తాడు, నువ్వు అది ఇస్తే నీకు ఇది ఇస్తాడు, నువ్వు ఇలా ఉంటే అది ఇస్తాడని చెప్పి ఇలాంటి ఎక్కువైపోయినాయి. కానీ మనం సిద్ధమా? ఆయన ఆరోహణం ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైంది? కొన్ని వందల సంవత్సరాలైంది. ఆయన తిరిగి రానై ఉన్నాడు. నువ్వు సిద్ధమా? అక్కడ అంటున్నారు, అక్కడ ఏ రీతిగా పరమునకు చేర్చబడటం మీరు చూచారో అదే రీతిగా తిరిగి వచ్చిన ఆయన ఆరోహణం అయ్యి దాదాపు ఇప్పటికీ 1980 సంవత్సరాలైంది ఇంచుమించు. ఆయన తిరిగి రానై ఉన్నాడు. దేవుని దృష్టికి 1 దినము 1000 దినములుగా ఉంది. 1000 దినములు ఆయన దృష్టికి 1000 సంవత్సరములు 1 రోజులా ఉంది. ఎలా ఉంటా ఉన్నా ఆయన రాకడకు మనం సిద్ధమా? మన కుటుంబం సిద్ధమా? మన సమాజం సిద్ధమా? మన వారి సిద్ధమా? మన చుట్టూ ఉన్న ప్రజల సిద్ధమా? దేని కొరకు మనం సిద్ధపడతా ఉన్నాం? మనం గమనిస్తే మత్తయి సువార్త సువార్తలు యేసు ప్రభు వారు విశ్వాసం గురించి చక్కగా చెప్పాడు, ప్రార్థనల గురించి చక్కగా చెప్పాడు, సిద్ధపాటు గురించి ఎన్నో విధాలు చెప్పాడు ఆయన. ఈ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి ఉపమానాలు చెబుతాడు ఆయన. 10 మంది కూడా వారి గురించి కన్యకలను చెప్పాడు. 5 మంది బుద్ధి లేని వారుగా, 5 మంది బుద్ధి గల వారుగా ఉంటున్నారు. పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. ఆలస్యమైంది కాబట్టి అందరూ కొనుక్కు నిద్రించారు. కానీ 5 మంది దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, 5 మంది ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న స్వరం వినపడింది. పెండ్లి కుమారుడు వస్తున్నాడు హో అని స్వరం వినపడేటప్పటికి 5 మంది కన్యకలు దివిటీలు చక్కబెట్టారు. వారి దగ్గర ఎక్స్ట్రా నూనె ఉంది కాబట్టి పోసుకున్నారు సిద్ధంగా. పెళ్లి కుమారుడు తీసుకుని వెళ్ళి మిగతా వారు అడుగుతున్నారు, వెళ్ళకముందు మాకు ఇస్తారంటే ఇది మీకు మాకు సరిపోదంటే వారు కొనుక్కోవడానికి వెళ్ళారండి. వారు తిరిగి వచ్చేటప్పటికి పెళ్లి కుమారుడు వీరిని తీసుకెళ్ళిపోయాడు. తలుపులు వేయబడ్డాయి. ఈ రోజున సంఘం పైకెత్తబడిన తర్వాత తలుపులు వేయబడతాయి. కొన్ని దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం. వాక్యం చెబుతూ అంటే కొన్ని క్లిప్పింగ్స్ వారి వీడియో తీస్తూ ఉంటారు. వాక్యం చెబుతుండగా సంఘం ఎత్తబడటం, కొంతమంది మిగిలిపోవటం, రోడ్డు మీద నడుస్తున్నట్టుగా పైకి ఎత్తబడటం బైబిల్ చెబుతుంది. ఆ విధంగా జరుగుతుంది. రెప్పపాటున జక్ అలా ఏ విధంగా అయితే రెప్పపాటులో అవుతుందో ఆ విధంగా ఒక్కసారిగా మన పరలోకానికి ఎత్తబడేవారంగా ఉంటాం. మరి మన సిద్ధమా? తిరిగి ఆయన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి మధ్యాకాశానికి రానై ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం గమనం చేస్తే ఒకానొక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు మనిషి కుమారుని శబ్దం విని 27వ వచనంలో సమాధులు ఉన్న వారు అందరూ బయటకు వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? మేలు చేసిన వారి లెక్కలో ఉండి జీవ పునరుద్ధానానికి వెళ్తామా? కీడు చేసిన వారి లెక్కలో ఉండి తీర్పు పునరుద్ధానానికి వెళ్తామా? ప్రశ్న వేసుకోవాలి సంఘమా. మరి అంత మాత్రం కాకుండా ఒక ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే ఒక 2 రిఫరెన్స్లను మనం చూసి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో 16:16 చూస్తే, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు అని వస్తున్నాడు. నీ వస్త్రమును ఏం వస్త్రమో? పరిశుద్ధత అనే వస్త్రం, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, అన్ని దేవుడు మనకి ఎన్ని వస్త్రాలు ఇచ్చాడో అవన్నీ వస్త్రములు ధరించుకొని మనల్ని మనం కాపాడుకోవాలి. దొంగ వలే వస్తున్నానని చెప్తున్నాడు. ఆయన వచ్చేటప్పటికి మనం సిద్ధంగా ఉంటున్నామా? ప్రశ్న వేసుకుందాం. ఇంకొక రిఫరెన్స్ మనం గమనం చేసినట్లయితే 19వ అధ్యాయంలో మనం గమనం చేసినట్లయితే చూస్తే ఇక్కడ అప్పుడు 6వ వచనం, గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దను పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు అని స్తుతించాడు. గొర్రెపిల్లి వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక
మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదని చెప్పగా వింటిని. 9వ వచనంలో చూస్తే, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలబడిన వారు ధన్యులని వ్రాయము కదా. ఎంత అద్భుతమైన 8వ వచనంలో కూడా, మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏ నారబట్టలు ఇస్తారు పరలోక రాజ్యంలో? ఇక్కడ పరిశుద్ధమైన నీతి క్రియలు మనం జరిగిస్తే అక్కడ నారబట్ట ఇస్తాడంట. ఆయన కొరకు సాక్షులుగా ఇక్కడ వస్త్రం కాపాడుకోండి, అక్కడ మహిమ వస్త్రం ఇస్తాడు. ఆయన రానయ్యన్నాడు. సిద్ధమా? ఏమైనా రహస్య జీవితం జీవిస్తున్నామేమో? ప్రభువా నన్ను క్షమించు నాయన, నువ్వు రాకడికి నన్ను ఆయత్తపరచు, నీ రాకడికి నేను సిద్ధపరచు, నన్ను రక్తంతో కడుగు ప్రభువా, ఆయన దగ్గర సరి చేసుకుందాం. ఇంకా మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, వీళ్ళు అలాగే చెబుతారులే కలబల్ల మాటలను ఒకవేళ అపోహపడుతున్నామేమో. నిజం, యేసు ప్రభు జననం నిజం, యేసు ప్రభు జీవితం నిజం, ఆయన బోధన నిజం, ఆయన మరణం నిజం, ఆయన యొక్క పునరుద్ధానం నిజం, ఆయన ఆరోహణ నిజం, ఆయన సంఘము నిజం, ఆయన తిరిగి రానయ్యున్నాడు నిజం. నమ్ము, యేసుక్రీస్తు ప్రభు అని మన నోటితో ఒప్పుకో. హృదయమందు ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడని, నీ కొరకు రక్తం చిందించాడని నమ్ము. ప్రభువా నన్ను రక్షించినన్ను, నా పాపములని క్షమించి కడుగు, శుద్ధీకరించి ప్రభు అంటే ఆయన పాపములని, ఆయన రక్తములు నీ పాపములను కడిగి శుద్ధీకరించి నీ పాపములు తీసివేస్తాడు, పరలోక రాజ్యంలో చేర్చుకునేవాడుగా ఉంటాడు. రక్షించబడిన సహోదరి సహోదరుడా, మనం ఎలా ఉన్నాం? ప్రశ్న వేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, మన హృదయాన్ని ప్రశ్న వేసుకుందాం. ఈ యొక్క అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం వరకు ధ్యానం చేశాం. థియోఫిల ఘనతను విడిచిపెట్టాడు. ఈ రోజున నీకేమి విడిచిపోయిందో నిరుత్సాహపడకు. ప్రభు అంతకంటే గొప్ప ఘనత ఇస్తాడు. ప్రభు వైపు చూడు. వాగ్దానం కొరకు కనిపెట్టమంటున్నాడు ఆయన. కనిపెట్టమ్మా. దీని నిరాశ చెందుకు, నిస్పృహ చెందుకు. వాగ్దానం నెరవేరటి కాదు, అదురుపడుతుంది అంటున్నాడు ఆయన. కనిపెట్టు. కాలములను సమయములను తండ్రి ఆయన స్వాధీనమందించుకున్నాడు. కనిపెట్టు. ఆయన స్వాధీనం. నీ టైం కొరకు నువ్వు కనిపెట్టు. నీ సమయం ఎప్పుడిస్తాడో ప్రభు, దాని కొరకు వేచి ఉండు. భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉన్నావా? ఆయనకు సాక్షులుగా మనం ఉండగలుగుతున్నామా? ఆయన మరలా తిరిగి రానయ్యున్నాడు. నేను వచ్చి మరలా నేనుండే స్థలాన్ని తీసుకెళ్ళక రానయ్యను అని అంటున్నాడు ఆయన. నీ వస్త్రము కాపాడుకో, నిర్మలమైన వస్త్రాన్ని నీకు ఇస్తాను, నీ క్రియలు చక్కగా సరి చేసుకో, నీ దివిటీలు చక్కబెర్చుకో అంటున్నాడు ఆయన. ఎలా ఉన్నావు తండ్రి? మీ అపారమైన ప్రేమకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మహిమగల రాజా మీకే స్తోత్రములు నాయన. అయ్యా మీకే మహిమ చెల్లిసి తమ వాక్యం మా హృదయాలు భద్రపరచును. థియోఫిల ఏ విధంగా అయితే నీ కొరకు నాయన ఘనతను కూడా త్యజించాడు. మా జీవితాల్లో కూడా నీవే ప్రాముఖ్యమని ఆయన. నీకు మాకు అడ్డుకునేది ఏదైనా దాన్ని త్యజించుకొని, వాటిని నష్టపరుచుకొని, నాయన పెంటతో సమానంగా ఎంచుకొని నిన్నే వెంబడించే భాగ్యం మాకు దయచేయము తండ్రి. ఈ వాగ్దానం కనిపెట్టి ఓర్పుతో సహనంతో కొనసాగే భాగ్యము మాకు దయచేయి ప్రభువా. నాయనా కనికరించు. కాలము సమయం మీ స్వాధీనం ఉంది కాబట్టి అది నీ నెరవేర్చే వరకు నీ వైపు ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయండి. భూ దిగంతముల వరకు నీకు సాక్షులుగా ఉండే భాగ్యం మాకు దయచేయి నాయన. నువ్వు రానయ్యున్నావు. మీ పరలోకానికి ఎత్తపడటానికి మమ్మల్ని సిద్ధపరిచి ప్రభు, మా కుటుంబాలను, మా సంఘాలను, మా సమాజాలు, మా దేశంలో సమస్తాన్ని మీరు సిద్ధపరిచి సహాయం దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సమాధాన సకల దీవెనలు కూడిన మనకు, మనందరి కుటుంబాలకు, మన వాక్యం ఆయన ప్రేమించే వారికి ఇప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్. మరి వారి కొడుకులు ప్రతి మంగళవారం స్త్రీలు జూమ్ మీటింగ్లో మరి స్త్రీలకు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి శుక్రవారం సాయంకాలం 6:30కు మన యొక్క యూట్యూబ్లో మన లైవ్ వస్తూ ఉంటుంది. 6:30 విజ్ఞాపన ప్రార్థన, అలాగే బైబిల్ ఉంటుంది. శనివారం 4:30కు సాయంకాలం స్త్రీల కూడిక ఉంటుంది, స్త్రీల సదస్సు. అది కూడా మన యూట్యూబ్లో లేదా ఫేస్బుక్లో వస్తుంది, అది కూడా తిలకించండి. శనివారం 6:30కు సాయంకాలం జూమ్లో మరి ZYF మీటింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి పాలు పొందండి. అంత మాత్రం కాకుండా యథావిధిగా ప్రతి ఆదివారం కూడా ఉదయం మరి 7:30కు 9:30కు సాయంకాలం 6:30కు
ఈ ఆరాధనలు ఉంటున్నాయి. ప్రతి ఆదివారం సాయంకాలం 4 గంటలకు సండే స్కూల్ కూడా ఉంటుందని మనవి చేస్తూ ఉంటున్నాం. చాలా మరీ ప్రాముఖ్యంగా మనం ఈ మాసంలో అనగా ప్రతి సంవత్సరం మనం ఒక 3 సంవత్సరాల నుంచి మనం ఈ 36 గంటల ఉపవాస ప్రార్థన జరిగిస్తూ ఉండేవాళ్ళం. కాబట్టి ఈ ప్రస్తుత ఈ లాక్డౌన్ పరిస్థితిని బట్టి మనం ఇక్కడ మందిరానికి రాలేకపోయినా ఆ టైంలో మనం మన గృహాల్లో అనగా ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 28, 29, 30 తారీఖులు మే మాసంలో మీకు ఇవ్వబడిన ఆ టైంలో చక్కగా మీ గృహాల్లో కుటుంబంగా ఉపవాసం అండి. అరగంటనే కాదు, మీరు ఎంతసేపు ప్రార్థన చేయగలరు అంతసేపు ప్రార్థన చేయండి. ఆ డేలో 4 టైమ్స్ మరి అనగా 6 గంటలకు, 9 గంటలకు, 3 గంటలకు, అలాగే మరి 12 గంటలకు ఒక అరగంట దేవుని వాక్యం వస్తుంది. యూట్యూబ్లో మన యొక్క చర్చ్ గ్రూపులో పెడతాం. అది మీరు తిలకించి మీరు బలపడాలని మనవి చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.